విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, రంగా గారు, లైఫ్ ఇంజనీర్. అండ్ మనం లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, హ్యాపీనెస్ అంటే ఏంటిది, ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్ పప్పు గారు, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఓకే, అంటే డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? హ్యాపీనెస్ అక్కడ ఎక్కడ దొరుకుతుంది? అసలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి చాలా డబ్బు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు. కొంతమందికి డబ్బు ఉండదు, కొంతమందికి హ్యాపీనెస్ ఉండదు, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి డ్రీమ్ అనేది ఉంటుంటుంది. ఇవి రకరకాలుగా ఉంటుంది లైఫ్ అనగానే. ఒకరికి అంబిషన్ ఉంటుంది కానీ పట్టుదల ఉండదు, కొంత పట్టుదల ఉంటుంది అంబిషన్కి రీచ్ కాలేరు. అసలు ఇది డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? సో ఈ ప్రపంచంలో మొత్తం యావరేజ్గా యాజ్ పర్ ద గూగుల్ రీసెర్చ్ 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 850 కోట్ల మంది జనాభాకు కూడా ఒకటే అల్టిమేట్ గోల్ కానివ్వండి, ఎండ్ ఏంటది? డెత్. ఓపెన్ సీక్రెట్. కానీ ఎప్పుడు? 100 సంవత్సరాల, 80, 40, నెక్స్ట్ వీకా, రేపా, ఇప్పుడా, ఈ క్షణమా? ఎవరికీ తెలియని ఒక పెద్ద క్వశ్చన్. సో అందరికి కూడా ఒక తెలియని ఆ డెత్ అన్సర్టన్ ఉన్నప్పుడు అందరికి కూడా ఒకటే కామన్గా ఒకటి కావాలి. అందరు కూడా ఎవరు ఏం చేసినా కానీ కావాల్సింది ఒకటే, ఏంటంటే అదే హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ని డీకోడ్ చేయడం అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. డీకోడింగ్ హ్యాపీనెస్ కీ సీక్రెట్ అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈజ్ ద కీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. ఏంటి బ్యాలెన్స్? రీసెర్చ్ ఏం చెప్తుందంటే 5 విషయాలు చెప్తుంది. ఈ 5 విషయాల్లో మనిషి ఎంత బ్యాలెన్స్గా ఉంటే అదే యొక్క హ్యాపీనెస్. ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం, రైట్? సో ఆరోగ్యంగా ఉండాలి. మనము కానీ, మన పేరెంట్స్ కానీ, మన వైఫ్, హస్బెండ్, లేకపోతే మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన వెల్ విషర్స్, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళకి హెల్త్ బాగోపోయినా కానీ మనకి తెలియకుండా మనం హ్యాపీనెస్కి దూరం అవుతాం, రైట్? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి? రెండో కారణం అంటే వెల్త్, అదే డబ్బు, రైట్? సో ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు సొసైటీలో 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ అంటే ఒక సొంత ఇల్లు, ఒక కారు, పిల్లల చదువులు, ఒక ట్రిప్, ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ కూడా 90% ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. మిగిలిన 10% ఉంటారు, వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ 10%లో మళ్ళీ 90% ఆ ఎక్స్ట్రా సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అంటే ఏ విధంగా? రాంగ్ బిజినెస్ చేయటం, లేకపోతే నమ్మిన వాళ్ళకి అప్పివ్వటం కానీ, లేకపోతే తెలియని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో, ఏదో అంటే ఆ ఉన్న డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటంలో ఎక్కడో కారణం ఏదైనా కావచ్చు, తప్పు జరిగి మళ్ళీ 90% ఫెయిల్ అవుతున్నారు. సో అలా డబ్బు విషయంలో జరుగుతుంది. సో డబ్బు అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలి, కానీ డబ్బే జీవితం కాదు. సో రెండో పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మూడోది ఆరోగ్యం అయిపోయింది, డబ్బు అయిపోయింది. మూడోది రిలేషన్షిప్స్. ఏంటి రిలేషన్షిప్స్? ఒక కొడుగ్గా, ఒక కూతురుగా తల్లితో నీ బాధ్యత ఏంటి? తండ్రితో నువ్వు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు? పెళ్ళైన తర్వాత ఒక భార్యతో, ఒక భర్తతో భార్య. ఈ రోజున సొసైటీలో ఆరోగ్యంగా ఉండి మంచి మంచి పొజిషన్లో ఉండి ఎంతెంతో డబ్బులు ఉన్నా కానీ రిలేషన్షిప్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో ఒక తండ్రికి నీ బాధ్యత ఏంటి? ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? తర్వాత అక్కగా నీ బాధ్యత ఏంటి? తమ్ముడిగా నీ బాధ్యత ఏంటి? అన్నగా. సో ఒక మనిషి అనేది ఇన్ని రోల్స్ని ప్లే చేయాల్సి వస్తుంది. ప్లస్ మన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్, జాబ్కి వెళ్ళిన తర్వాత బిజినెస్లో మన కొలీగ్స్, సొసైటీలో మన ఇంటి పక్క వాళ్ళు కానివ్వండి, సొసైటీలో చాలా మందిని మనం కలుస్తుంటాం. సో వీళ్ళందరితో నీ రిలేషన్షిప్స్ ఎలా ఉంది? ఆ రిలేషన్షిప్స్ బాగోపోయినా కానీ మీరు ఆనందానికి దూరం అవుతారు. సో ఆరోగ్యం అయిపోయింది, డబ్బు అయిపోయింది, రిలేషన్షిప్స్ ఇంకా ఉంది. ఏంటది? 4వది లైఫ్ స్కిల్స్. ఎల్కేజీ నుంచి పీజీ దాకా మనందరం కూడా చదువుకుంటాం. దేనికది? ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక జాబ్ కోసము. సరే ఎవరన్నా కానీ బిజినెస్లు ఉంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి? అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చదువుకోవాలి అంటే ఒక గ్రేట్ లెజెండ్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువుకునే టైంలో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ ఆ బిడ్డలో ఉన్న యూనిక్ క్వాలిటీని కనిపెట్టి అందులో మనం అతను ఆ యూనిక్ క్వాలిటీని కనిపెట్టి ఏ రంగంలో అతను బాగుంటుందా అని చెప్పేసి హెల్ప్ చేయాలి తప్ప దీనికి ఫ్యూచర్ బాగుంది,
ఇందులో అయితే బాగా డబ్బులు వస్తాయి అనే యాంగిల్ వెళ్ళటం వల్ల మనం చూస్తున్నాం చాలామంది ఆ రీచ్ కాక ఇతనికి యూనిక్ క్వాలిటీ ఒకటి ఉంది, కానీ అతను వీళ్ళు మన పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీ కానీ చెప్పేది ఒకటి. సో అక్కడ మిస్ మ్యాచ్తో చాలామంది సూసైడ్లు చేసుకోవడం కానీ అంతా సక్సెస్ అవుతారు. జాబ్ వస్తే మంచి లక్షల జాబ్ ఉంటుంది, కానీ ఎక్కడో లోపల కిక్ ఉండదు. దానికోసం మళ్ళీ ఆ డబ్బును పెట్టి మందు తాగటం కానీ సిగరెట్ తాగటం కానీ అంత హ్యాపీనే ఉంటుంది, కానీ ఇంకా కిక్కు ఏదో కిక్. ఎందుకంటే ఇక్కడ లోపల కిక్ ఉంటే వాడితో పని లేదు, ఇక్కడ కిక్ లేకపోతే నా వెనక్కి కావాల్సి వస్తుంది. సో ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్లో చెప్పండి, అకాడమిక్ స్కిల్ చెప్పండి లైఫ్ స్కిల్స్, అవే 6 స్కిల్స్. ఓకే, వాటిని సింపుల్గా అక్రోనిమ్లో LCD-GST స్కిల్స్ అంటాం. L అంటే లీడర్షిప్ స్కిల్స్, C అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, D అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్, G అంటే గోల్ సెట్టింగ్ స్కిల్స్, S అంటే సేల్స్ స్కిల్స్, T అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్కిల్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క జీవితంలో కూడా మీరు చూడండి, ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కానీ, ఏ ఇండస్ట్రీలో అయినా టాప్ 1% వాళ్ళకి మరి అదృష్టం కానివ్వండి, వాళ్ళు నేర్చుకుంటారో మరి సపోర్ట్ చేస్తారో, ఇవన్నీ స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎస్ సార్. సో 4 అయిపోయి ఇంకేం కావాలి సార్ అనుకుంటాం, కానీ రీసెర్చ్ ప్రకారం చాలామంది 60 to 80 years వాళ్ళని ఒక రీసెర్చ్ చేసి ఒక సంస్థ చెప్పిందంటే వాళ్ళ దగ్గర చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా డబ్బు ఉంది, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా ప్రేమగా చూసుకుంటున్నారు, ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో వాళ్ళకి హ్యాపీనెస్ దూరం అవుతుంది. అదేంటంటే దాన్నే డ్రీమ్, ప్యాషన్ అంటారు. అంటే ప్రతి మనిషికి కూడా లోపల అంతరాత్మలో ఏదో ఒకటి ఒక కోరిక ఉంటుంది. సార్ ఈ ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా సార్? గెస్ చేయగలరా? కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఈ ప్రపంచంలో, ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏంటంటే చెప్పండి. అదే శ్మశాన వాటి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ జీవితంలో వాళ్ళ డ్రీమ్స్ ని బయటే చెప్పరు, ఉన్నా కానీ దాన్ని సాధించడంలో ఎక్కడో మరి ఆ జీవితం అనే సంసారం అనే ఒక సాగరంలో ఎదురెదుతా పెళ్ళైపోవచ్చు కానీ, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫైనాన్షియల్, వాడికి డ్రీమ్ ఉంటుంది, కానీ దాన్ని సాధించడానికి మధ్యలో ఒక సంసార సాగరంలో ఇరుక్కొని పోయి ఉంటాడు. సో అంత ఈజీ కాదు. సో ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే 90% ఆఫ్ పీపుల్కి డ్రీమ్, ప్యాషన్ అనేది సబ్జెక్ట్ పెద్దగా అసలు దాని మీద క్లారిటీ ఉండదంట. సో మిగిలిన 10% ఎవరైతే బుక్ చదివి కానీ, ఇలా మోటివేషనల్ స్పీక్స్, లేకపోతే కొంతమంది ఇంటర్వ్యూ చదివి ఓకే ప్యాషన్ ఉంటుందా ఇలా అని తెలుసుకొని ఆ 10% పీపుల్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో అందులో మళ్ళీ 50% పీపుల్ అసలు దాన్ని ఓన్లీ మైండ్లో ఉన్నదాన్ని బయట చెప్పడంలోనే చెప్పంట 5%. ఇంక మిగిలిన 5%. ఆ 5%లో 4% వాళ్ళు దాన్ని చెప్పి దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నం చేసిన తర్వాత కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కాక ఓడిపోతారు. సో మిగిలిన 1% సక్సెస్ఫుల్గా ఆ డ్రీమ్ని, ప్యాషన్ రీచ్ అవుతారు. వాళ్ళనే అదృష్టవంతులు అంటారు. అదృష్టవంతులు అంటే మనం అనుకుంటాం ఏదో కోటీశ్వరుడు దాంట్లో ఇంట్లో పుట్టామా లేకపోతే, అది కాదు సార్. రియల్ డెఫినేషన్ ఆఫ్ అదృష్టవంతులు అంటే, నేను ఆల్రెడీ సైకాలజీ చేసిన, ఎంఎస్ సైకాలజీ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అక్కడ ఒక లెక్చరర్ చెప్పిన మాట నాకు ఎంత అంటే, అదృష్టవంతులు ఎవరంటే నచ్చిన పని తెలియాలి, చేతి నిండా ఆ పని ఉండాలి, వాడే అదృష్టవంతుడు అంట. నీకు నచ్చిన పని తెలియాలి, ఆ నచ్చిన పని చేతి నిండా ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, వాళ్ళకి చాలా స్కిల్, టాలెంట్ ఉంటుంది, కానీ అవకాశం ఉండదు. నీ టాలెంట్ ప్లస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు నీ రిజల్ట్. ఎందుకంటే ప్లాట్ఫామ్ లేకపోతే, ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి నాలో ఏదో ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో ఇంటర్వ్యూస్ విని చాలా చాలా గొప్ప. నేను నా ప్రొఫెషన్ దృష్ట్యా నేను ఏరోప్లేన్ ఇంజనీర్ని. చాలా ప్లేసెస్లో ఏరోప్లేన్ ఇంజనీర్ అక్కడ ప్లేస్లో ఎవ్రీడే 1 or 2 ఫ్లైట్స్ ఉంటే నేను ఫ్లైట్లో ఇంజనీర్గా ట్రావెల్ చేయాలి ఉంటుంది. ఫ్లైట్లో ఏముండదు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ ఒక ప్యాసింజర్ లానే ఉంటుంది. సో అక్కడ ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ ఐ యూస్ టు మీట్ సో మెనీ పీపుల్. ఫ్లైట్లో అలా ఫ్రంట్ నుంచి వెనక వెళ్తున్నప్పుడు వివిఐపీని చూస్తాను, పొలిటీషియన్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, మూవీ పీపుల్ కానీ, స్పోర్ట్స్ పీపుల్ కానీ. సో అలా నేను చాలామందిని కలిశాను. ఐ మెట్ ముత్తయ్య మురళీధరన్, ఆల్మోస్ట్ 1 hour నేను మాట్లాడాను. అంటే వీళ్ళందరితో అలా చాలా ఐఏఎస్ ఆఫీసర్ చాలామందితో ఐ మెట్ నేను బెంగళూరులో ఉండి హుబ్లీ, బెల్గాము ఫ్లైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఐ మెట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్స్ ఆల్సో, బికాస్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్లైట్స్, దే ట్రావెల్ ఇన్ అక్కడ. అంటే వాళ్ళందరినీ కలిసి ఇలా కొన్నిసార్లు కొంతమంది ఓపెన్ అప్ అయి షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వీళ్ళందరూ కూడా నచ్చిన పని చేస్తున్నారు, చేతి నిండా పని ఉంది. ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్పంటారు సార్, నాకు
ఎందుకు చాలా ఇప్పుడు ఈ మూవీ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా పొలిటీషియన్స్, వీళ్ళ గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్స్, చాలా నెగిటివిటీ అంటే పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా చేస్తారు. కానీ వీళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారని చూస్తే నాకు ఒకటి అర్థమైంది సార్, వాళ్ళ బాధపడటానికి టైం ఉండదు వాళ్ళ దగ్గర. మీకు అర్థమైందా? అసలు బాధపడటానికి టైం ఉండదు వాళ్ళ దగ్గర. బికాస్ దే ఆర్ సో బిజీ ఇన్ దేర్ లైఫ్. పొద్దున్న లేస్తే పడుకునేదాకా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో అంటే వాళ్ళ లైఫ్ షెడ్యూల్, అసలు బాధపడటానికి టైమే ఉండదు. నాకు ఆ లైన్ భలే నచ్చింది సార్. అంటే మనం ఎలా ఉండాలంటే మన లైఫ్లో ఎలా ఉండాలంటే మన షెడ్యూల్ మనకు బాధపడటానికి టైం లేకుండా అంతా, అంటే ఈ పని తర్వాత నెక్స్ట్ పని ప్రతి పనిలో ఎంజాయ్ చేసుకుంటే ముందుకు వెళ్ళాలన్న ఫీలింగ్ నాకు ఆ లైన్ నచ్చడం వల్ల. ఓకే సార్. సో ఇప్పుడు మన డ్రీము ప్యాషన్, అక్కడ వాళ్ళ రీసెర్చ్లో తెలియదంటే వీళ్ళందరూ కూడా ఒక డ్రీము ప్యాషన్ లేకపోవటం వల్ల ఏదో వెల్తిగా ఉన్నారు. ఏది 60 to 80 years ఎవరైతే రిటైర్, ఎందుకంటే మనం ఇంకా 60 years అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది కదా. ఇంకొకరు ఏమనుకుంటారంటే లైఫ్ అంటే ఇది కదా స్టార్టింగ్, 20 నుంచి 40, 20 దాకా లైఫ్లో మన దగ్గర ఏముండదు, టైం ఉంటుంది కానీ డబ్బు స్కిల్ ఉండదు. అదే మన దగ్గర 40 నుంచి 60కి టైం ఉండదు, డబ్బు ఉంటుంది, స్కిల్ ఉంటుంది. కానీ 60 తర్వాత టైం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఎనర్జీ స్కిల్ కదా, అదని ఏమంటారు ఎనర్జీ. ఇప్పుడు నేను ఎనర్జీ అంటే ఇప్పుడు నేను బంగీ జంప్ చేయలేను, స్కూబా డైవింగ్ చేయలేను, పారాగ్లైడింగ్ చేయలేను, ఎందుకంటే ఎన్నో డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ 60 సంవత్సరాల తర్వాత మన హెల్త్ మనకి సహకరించదు. సో స్కిల్ అన్నాను ఎందుకంటే, సో టైము మనీ స్కిల్ కదా, అది హెల్త్ అండ్ యాక్టివ్నెస్. ఎందుకంటే 60 తర్వాత మనకి ఏదైతే 46 దగ్గర అది తర్వాత ఉండదు. మనకి డ్రీమ్ ఉన్నా కానీ అప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకోవడం బాడీ సహకరించదు యాక్చువల్లీ. సో ఈ విధంగా 60 to 80 years రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ 4 ఉన్నాయి. హెల్త్ ఉంది, డబ్బు ఉంది, మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మంచి స్కిల్స్ ఉన్నాయి. ఎందుక వాళ్ళు ఇంకా ఏదో వెళ్తూ ఉన్నారంటే అక్కడ తెలియదు ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎ డ్రీమ్, దే డోంట్ హ్యావ్ ఎ ప్యాషన్, దట్స్ వై అక్కడ అని చెప్పేసి. సో ఫైనల్గా ఈ డీకోడింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్లో బ్యాలెన్స్ ఈజ్ ద కీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకున్నాము. బ్యాలెన్స్ ఆఫ్ దీస్ 5 things: హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్, డ్రీమ్స్ ఆర్ ప్యాషన్. ఈ 5 కూడా ఎవరైతే సమపాలలో ఉంచుకుంటారో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హ్యాపీనెస్. దిస్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ డీకోడింగ్. అండ్ ఇంకొకటి, కొంతమంది ఉంటారు ఇవన్నీ ఉన్నా కానీ స్టిల్ అప్పుడే మనకు వచ్చేది స్పిరిచువాలిటీ. అదొక సార్ స్పిరిచువాలిటీ. ఇంకా మరి అన్నీ ఉన్నాయి, ఇంత మించి ఏమని సార్, భూమండలం మీద నీకు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో, అదే స్పిరిచువాలిటీ. సో అదొక డిఫరెంట్ సబ్జెక్టు అది ఆ సబ్జెక్టు. సో అదొక ఈ రోజున మనకి చాలా ప్లేసెస్లో అసలు ఏంటి రిలీజన్ అంటే ఏంటి, ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్. సో అది మనం తెలుసుకొని అది ఆ సబ్జెక్ట్లో కూడా మనకి ముందరకాడడం జరుగుతుంది. ఎస్ సార్. అంటే లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతేనే మనం గోల్కి రీచ్ కాగలుగుతాం అంటారు. ఇల్లుంటేనే ఆనందంగా ఉంటాను, కారు ఉంటేనే ఆనందంగా ఉంటాను, నాకు ఆ పొజిషన్ వస్తే ఆనందంగా ఉంటాను, నేను ఆ కంట్రీకి వెళ్తే ఆనందంగా ఉంటాను అనుకోవటం కన్నా నేను ఆనందంగా ఉంటేనే అవన్నీ వస్తాయి అనుకోవటం కూడా ఇంకో సబ్జెక్ట్. అవి నాకు కావాలి, ఎవరికొద్దు, పుట్టిన ప్రతి మనిషికి కావాలి అవన్నీ. కానీ నేను ఆనందంగా ఉంటే నాకు అవి వస్తాయి. అవి వచ్చింది అనుకోండి అప్పుడు ఆనందంగా ఉండొచ్చు కదా. పొరపాటున వచ్చిన తర్వాతే ఆనందంగా అనుకుంటే అవి రాలేదనుకోండి మన వయసు జీవితం అయిపోద్దిగా. సో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆనందం, అది వస్తే డబల్ ఆనందం. మొత్తానికి డ్రీమ్స్ అని కాకుండా ఉన్న దాంతోనే తృప్తి పడకుండా సాధించడానికి ట్రై చేయాలి. ఉన్న దాంట్లో గ్రాటిట్యూడ్. లైఫ్ లో ఒకే ఒక క్వాలిటీ ఎవరికైనా ఈ క్వాలిటీ ఉందంటే తిరుగులేదు సార్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీ ఉందంటే, ఎందుకంటే సార్ లైఫ్ లో మనకి కంపారిజన్ వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ వాడితో పోల్చుకుంటే బాగలేదు. అదే గ్రాటిట్యూడ్, ఆహా బ్రతికే ఉన్నాను, తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది సార్, తల్లిదండ్రులు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వారు. ఎస్ మరి సో వాడితో పోల్చుకుంటే అవన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ మనకి 3 పూట్ల తినడానికి తిండి ఉంది, అవును కదా, పని చేయడానికి ఒక పని ఉంది, కట్టుకొని ఇవన్నీ లేని వాళ్ళు. అంటే ఇవన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఆరోగ్యకరంగా ఉన్నాను, బాడీలో అన్ని పార్ట్స్ వర్క్ చేస్తున్నాయి, ఇలా హ్యాపీగాను అనుకోవచ్చు. లేదు సార్ కారు ఉంటే బాగుంటుంది, ఇంకా బంగ్లా ఉంటే బాగుంటుంది, అది చేసి అని అనుకోవచ్చు. 2 కరెక్టే. కానీ దీనివల్ల మనకి ఈ క్షణంలో కూడా ప్రతి క్షణంలో కూడా హ్యాపీగా ఉండవచ్చు. ఇంకోటి కూడా ఒక రీసెర్చ్లో సార్ సక్సెస్ అనే ఒక పదం ఉంది. అది ఎంత కన్ఫ్యూజింగ్ పదం అయింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజున సక్సెస్ అంటే ఏంటి సార్? సక్సెస్ అంటే డబ్బు ఉండటమా, లేకపోతే మంచి పవర్ ఉండటమా,
లేకపోతే మంచి ఫేమ్ ఉండటమా, లేకపోతే రికగ్నైజేషన్ రివార్డ్స్ ఉండటమా, లేకపోతే ఇవన్నీ ఉండటమా? ఏంటి సక్సెస్ అంటే? సక్సెస్ అంటే ఒక్కటి ఉండటం, అన్నీ ఉండటమా? అయితే యుఎస్ఏలో ఒక మంచి వెరీ ఫేమస్ ఆథరు అతను అంటాడు సార్ ఆ బుక్లో, షాక్, వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ కోల్పోవడమే సక్సెస్ అంట. ఇంట్రెస్ట్ లేకపోవడం. అసలు ఇవి ఈ డబ్బు మీద, పవర్ మీద, ఫేమ్ మీద, రివార్డ్స్, రికగ్నిషన్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడమే సక్సెస్ అంట. ఎలా సార్? అదేంటి సార్ అంటే అతను చెప్తాడు ఏంటంటే, ఫైండ్ ఏ వర్క్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి. మీకు తెలుసో తెలియదు, మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 3 సార్లు తిరుగుతుంటాం. ఎందుకు 3 సార్లు తిరుగుతుంటే త్రికరణ శుద్ధి, 3 సార్లు మనస వాచ కర్మణ. అంటే నీ థాట్, నీ టాక్, నీ యాక్షన్, ఈ 3 సేమ్గా ఉంటే అల్టిమేట్ రిజల్ట్స్. కానీ ఆ పనిలో ఉండాలి. అది ఎవరైతే ఆ పనిలో ఈ మనసా వాచ కర్మణ చేస్తారో అతను ఈజ్ కాల్డ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అంట. అంటే మిగిలినవన్నీ చెప్పాను చూసారా, అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయంట. అవన్నీ ఉండటం వల్ల ఇవి రాదు. డబ్బు ఉండటం వల్ల సక్సెస్ అని అనుకుంటాం మనం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సక్సెస్. బట్ కానీ ఇంటర్నల్ సక్సెస్ అనేది అంటే దాన్ని సాటిస్ఫాక్షన్ కూడా అంటారు. సో మా ఫ్రెండ్ ఒక అతను మొన్న అడిగినప్పుడు, బాస్ ఆర్ యూ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ సాటిస్ఫైడ్ పర్సన్ అంటే, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ పర్సన్ అంటే, అదేంటి సార్ అంటే, అవును సార్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎక్స్టర్నల్గా టు షో టు ద సొసైటీ, నీకు ఇల్లు ఉందా, కారు ఉందా, ఏం చొక్కా వేసుకున్నావు, ప్యాంట్ వేసుకున్నావు, వాచ్ అంతా, మొబైల్ అంతా, గోల్డ్ ఎంత ఉంది, ఎక్కడ తిరుగుతుంది, ఇది సొసైటీకి కనపడేది. కానీ నీ సాటిస్ఫాక్షన్ ఎవరో తెలుసు, ప్రపంచంలో ఎవరో తెలుసు, నా లోపల నీ అంతరాత్మకి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెంత పీస్ఫుల్గా ఉన్నావు, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి, నీ ఫ్రెండ్స్కి, ఇంత కొంతమందికి తెలుసు నువ్వెంత సాటిస్ఫాక్షన్గా ఉన్నావు అని చెప్పి. అది కూడా కొంతమంది అది కూడా చెప్పరు వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ భార్య బాధపడింది, భర్త బాధపడతాడు, పిల్లలకి బాధపడతాని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది అయ్యో బాధపడతారని చెప్పేసి వాళ్ళ బాధను కూడా చెప్పరు, వాళ్ళతోనే ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ లోపల ఉంటుంది. సో మనకి సక్సెస్ఫుల్ లైఫ్ ఎందుకు, సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎందుకు, ఎందుకు మనకి సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్ ఎందుకు కాకూడదు, ఎందుకు కాదు, ఎందుకు మనకి చాలా మంది యూ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, యూ హ్యావ్ ఏ సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు. నేను అంటాను, వై కాంట్ వీ హ్యావ్ ఏ బోత్ సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్ కావచ్చు. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, మనకి ఎక్కడో చాలా ఫేమస్ పొలిటీషియన్ ఒక దగ్గర, ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఎక్కడో మన పార్లమెంట్లో ఒక దగ్గర చెప్పారు, ఒక గ్లాసులో సార్ హాఫ్ వాటర్ ఫుల్ ఉంటుంది, హాఫ్ ఎంటీ ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు ఒక సైకాలజీ ప్రకారం దాన్ని ఏం చెప్తారంటే, ఒక పర్సన్ అడుగుతారు సైకాలజీలో టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తున్నప్పుడు, ఏంటి సార్ అంటే, ఎవరైతే హాఫ్ ఎంటీ అని చెప్తారో హీజ్ ఏ నెగిటివ్ పర్సన్ అని, హాఫ్ ఫుల్ అని చెప్తారో ఈజ్ పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి. నాకు పార్లమెంట్లో ఎక్కడో సార్ మీటింగ్ నాకు షాక్ అయిపోయారు, లేటరల్ థింకింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. హీ సెడ్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్, హాఫ్ ఫుల్ ఆఫ్ ఎయిర్ అన్నాడు సార్. అంటే హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్, హాఫ్ ఫుల్ ఆఫ్ ఎయిర్ అంట. అంటే అక్కడ అంటే చూసారంటే దట్ ఈజ్ సో వెరీ ఇంట్రెస్టింగ్. సో అలా మనము దాన్ని ఏమంటారు, నేనేమంటానంటే మనిషి పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఈ 5 ఏదైతే అనుకున్నామో, ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్, నీ డ్రీమ్స్, ఇంకా కావాలంటే స్పిరిచువాలిటీ, ఈ 5, 6 నీకు ప్రతిరోజు కూడా నీకు క్రెడిట్ కావాలి నీ అకౌంట్లో. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వేమి చదివినా, నువ్వేమి చూసినా, నువ్వేం ఆలోచించినా, ఈ 5, 6 విషయాలు నీకు నీ అకౌంట్లో క్రెడిట్ కావాలి, డెబిట్ కాకూడదు. తెలుసు కదా మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. సో క్రెడిట్ మనకి క్రెడిట్ కార్డు రావాలి మనకి, మనం ఏం చేసినా కానీ. కానీ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్అప్ తాగాను, హెల్త్ డెబిటా క్రెడిటా? డెబిట్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలని ఖర్చు చేసి ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి ఖర్చు చేయటం వేరు. అందులో 100 రూపాయలని 10 భాగాలుగా డివైడ్ చేసి, ఒక 10 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో, ఒక 10 రూపాయలు స్టాక్ మార్కెట్లో, ఒక 10 రూపాయలు గోల్డ్లో, ఒక 10 రూపాయలు ఎంటర్టైన్మెంట్కి, ఒక 10 రూపాయలు సర్వీస్కి అంటే వేరే వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, నిజంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే, అదే 100 రూపాయలు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన కిక్కు కన్నా ఇలా డివైడ్ చేయటం వల్ల, డైవర్సిఫికేషన్ అలా చేయటం వల్ల వచ్చి కిక్కు వేరే ఉంటుంది. అండ్ ఇంకోటి సార్ మీకు చెప్పటం మర్చిపోయాను, కిక్కు అంటే మన కిక్ సినిమా రవితేజ ఉండదు కదా, కిక్ అలానే ఒక సర్వే జరిగింది. అంటే మనుషులకు ఎక్కడ ఎక్కువ బాగా కిక్ వస్తుంది అంటే, మందు తాగటమా, సిగరెట్లు తాగటమా, ఇంకా ఫుడ్, నచ్చిన ఫుడ్ తింటామా, ట్రావెలింగ్, అలా చాలా ఉన్నాయి కదా. వాటన్నిటిలో కిక్ హైయెస్ట్ పీక్ బ్రెయిన్లో ఉన్న ఆ వేవ్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తే, నిజంగా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఒక సమస్యలో ఉన్న వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు అతని కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాలు కానీ, అతను చూపించే అభిమానంలోంచి వచ్చిన కిక్కు ఇంక దేనికి సంబంధం లేదంట, అంత పవర్ఫుల్ అంట.
రీసెర్చ్లో షాక్. ఎందుకంటే బీయింగ్ సైకాలజిస్ట్, మీరు సైకాలజీ పేపర్ చదువుతున్నప్పుడు ఇది అంటే చూడండి, అంటే మనకి చాలా మంది ఈ రోజున ద లెజెండరీ ఆల్ గ్రేట్ బిలియనీర్స్ మిలియనీర్స్ వాళ్ళు 95% వాళ్ళ మనీని ఎందుకు ఇస్తున్నారంటే అదేంటి కోట్లు అంతే కదా. మన ఎవరు వారెన్ బఫెట్, మన టాటాస్ చెప్తున్నా, అందరు కూడా మన జిఎంఆర్ అందరూ కూడా ఏంటి వీళ్ళందరూ కూడా ఎందుకు అంత అమౌంట్ ఇస్తున్నారంటే సర్వీస్లో ఉన్న కిక్ అంత ఉంటుందండి సార్. అది ఓకే. మీ హ్యాపీనెస్ కి రెస్పాన్సిబుల్ ఎవరు సార్? నా హ్యాపీనెస్కి 100% నేనే రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే నా హ్యాపీనెస్కి మా పేరెంట్స్ మీదో, మా వైఫ్ మీదో, నా కిడ్స్ మీదో, నా బాస్ మీదో, నా జాబ్ మీదో, నా ఫ్రెండ్ మీదో, మా పక్కింటి వాళ్ళ మీదో తోస్తే నేను అస్సలు సంబంధం. నా హ్యాపీనెస్కి 100% నేనే రెస్పాన్సిబుల్. అంటే ఎవరి హ్యాపీనెస్ కి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. ఓకే. కాకపోతే ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ ఆనందంగా ఉంటా ఛాలెంజెస్ ని రీచ్ కావచ్చు, బాధపడతా ఛాలెంజెస్ ని రీచ్ కావచ్చు. నీ ఇష్టం. ఆప్షన్ ఈజ్ యువర్స్, ఓపెన్ చాయిస్. అవును కదా. ఒక ఛాలెంజ్ వచ్చింది, ఎవరికి రావు సార్. ఎవ్రీడే లైఫ్ ఈజ్ ఆల్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, అంతే కదా. లైఫ్ లో ఛాలెంజెస్ ఉంటేనే లైఫ్ అన్నట్టు. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ లో ఏం చెప్తుంది సార్? there is no definition of life. It's an opportunity for you. God has given you opportunity. God కానివ్వండి, యూనివర్స్ కానివ్వండి, మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు టు క్రియేట్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో వాట్ ఈస్ లైఫ్. మీకు ఒక ఆపర్చునిటీ, లైఫ్ అంటే మీనింగ్ చెప్పమని చెప్పేసి. దెర్ ఇస్ నో మీనింగ్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఇస్ డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్మెంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద యాక్చువల్ ఈజ్ లైఫ్. అంటే చాలామంది మనం ఇమాజినేట్ చేసుకుంటాం, చదువుకుంటాం ఏదో జరిగిద్దని, ఉద్యోగానికి వెళ్తాం ఏదో అవుద్దని చెప్పేసి, పెళ్లి చేసుకుంటాం ఏదో ఉంటుందని, పిల్లలకి అంటే మనం ఏదో ఇమాజినేషన్ చేసుకుని కొన్ని యాక్టివిటీస్ అని చేస్తాం. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ ఇమాజినేషన్ రియాలిటీ సేమ్గా ఉండదు. ఆ ఇమాజినేషన్ నుంచి రియాలిటీలో ఉన్న మధ్యలో డిఫరెన్స్నే ఇంకో డెఫినేషన్లో చెప్పుకోవచ్చు. ఆ ఇమాజినేషన్కి రియాలిటీలో ఉన్న డిఫరెన్స్నే లైఫ్ అనొచ్చు, అంతే కదా. మనం చదువుకుంటాం, ఎందుకు చదువుకుంటాం? ఏదో ఉంది ఇమాజినేషన్ లో, ఊహించుకుంటాం, అవునా కదా. అలా సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇమాజినేషన్ టు ద రియాలిటీ ఈస్ కాల్డ్ లైఫ్. వాట్ ఈస్ లైఫ్ ఇంజనీర్ సార్? అంటే మీరు అన్నారు లైఫ్ ఇంజనీర్ అని చెప్పారు. యాక్చువల్గా నేను బై ప్రొఫెషన్ నేను ఏరోప్లేన్ ఇంజనీర్ సార్. మాది గుంటూరు, పల్నాడు, కొత్తంబాపుర గ్రామము. సో నేను, మా డాడీ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఎప్పుడే మాకు అగ్రికల్చర్, మా డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ డ్యూటీ చేసుకుంటా ఇంటికి వచ్చి అగ్రికల్చర్ చేసేవాడు. సో అంటే దట్ ఈస్ హిజ్ లైఫ్. వర్క్ అక్కడ ఆ వర్క్ని ఎంజాయ్ చేసేవాడు, ఇక్కడ ఈ వర్క్ని ఎంజాయ్ చేసేవాడు, ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేసేవాడు. సో దట్ ఈస్ హౌ హిజ్ లైఫ్. సో ఆ విధంగా నాకు ఒక సిస్టరు, మా బావగారు డాక్టర్ రెడ్డీస్లో ఉండేవారు, ఇప్పుడు అరవింద్లోకి వెళ్ళారు, అక్కడ విశాఖపట్నంలో ఉంటారు. నాకు ఒక బ్రదరు. నా బ్రదర్ కూడా కంప్లీట్గా ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1 year చెన్నైలో చేసి ఎక్కడ ఐ డిడ్ంట్ రియలైజ్ ఒకళ్ళ కింద పనిచేయడం ఏందా అని చెప్పేసి, ఐ వాంట్ టు బి ద మై ఓన్ CEO అని చెప్పేసి ఇంటికి వచ్చి ఈజ్ డూయింగ్ హిజ్ ఓన్ అగ్రికల్చర్. ఈజ్ ద MCA గాయ్, బట్ స్టిల్ ఇంటి దగ్గర మా కొత్తంబాపుర గ్రామంలో ఉంటా, అతను అగ్రికల్చర్ చేసుకుంటా, ఈజ్ ఫాలోయింగ్ హిజ్ ప్యాషన్. సో ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా మరి ఎందుకో తెలియదు యూనివర్స్ నా దగ్గర నుంచి అనుకుంటున్నాను, నన్ను ఒక డిఫరెంట్గా ఉండాలి, రొటీన్కి భిన్నంగా అనుకుంటా. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదవలేదు, పాలిటెక్నిక్ చేశాను. సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేశాను. ఎక్కడ చేశాను? గిద్దలూరు పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో చేశాను. పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ మా కాలేజీ పేరు, రంగారెడ్డి, పిడతల రంగారెడ్డి. సో ఆ విధంగా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్, చాలా మందిని చూస్తున్నాం ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇంగ్లీష్ మాట రావట్లేదు, జాబులు రావట్లేదు, ఎక్కడ సర్వే ఉంది 60 lakhs ఆఫ్ పీపుల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారంట, జాబులు లేవు, మరి ఏంటా అని చెప్తే ఏదన్నా ఇక్కడ డిఫరెంట్గా చూడాలని చెప్పేసి అలా అనుకున్నప్పుడు విమానాలు కనపడ్డాయి. కానీ మనం అప్పుడు దాకా జీవితంలో అంబాపురం, రెంటచింతల, గిద్దలూరు తప్ప హైదరాబాద్ అంటే తెలియదు. ఎప్పుడు దాకా నాకు 20 సంవత్సరాలు వచ్చేదాకా హైదరాబాద్ అంటే తెలియదు నాకు. సో అలాంటి వ్యక్తిని, కానీ మనకి మరి ఎవరు చెప్తారు విమానాలు అంటే? అప్పుడు దాకా నాకు ప్రయాణికులు అంటే బస్సుల్లో, ట్రైన్లో వెళ్తారు, కానీ ప్రయాణికులు ఫ్లైట్లో వెళ్తారనే విషయం కూడా తెలియదు మనకి, ఎందుకంటే అలాంటి బ్యాక్గ్రౌండ్. సో తర్వాత విమానాలు అంటే ఓకే ఎయిర్ ఫోర్స్ కదా అని చెప్పేసి నేను అలా ఎక్కడో పేపర్లో ఉంటే చెన్నైలో HIT కాలేజీ చూసి అక్కడ అప్లై చేశాను సార్. అక్కడికి వెళ్ళాను, ఇలా విమానాలకు సంబంధించిన కోర్స్ చేద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళు 4-5 చూపించారు. అక్కడ చూడండి వాళ్ళందరూ 17 సార్లు 20 సార్లు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు, పాస్ కావట్లేదు. ఇక్కడ పాస్ మార్క్ 75%. ఎంత? 100కి 75% పాస్ మార్క్. 75
17 నుంచి 18 సార్లు రాస్తున్నారు ఒక్కొక్కరు ఎగ్జామ్స్. ఇప్పుడు నీకు అవసరమా, సార్లే వెళ్ళమని చెప్పారు. ఇంకా ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాంటి ఏమంటాం సార్, అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి వెనక్కి వచ్చేసి ఆ టైంలో ఎవరో ఒక మా బ్రదర్ చెప్తే బీసీఏలో జాయిన్ అయ్యాను. అంటే బీసీఏలో అంటే ట్రైనింగ్ తీసుకున్నాను. సో డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఈసెట్ రాశాను, కానీ డిఫరెంట్గా ఉందామని చెప్పేసి ఇలా బీసీఏ కూడా రాశాను. అదేంటో సార్ మీరు మిరాకిల్, బీసీఏలో సీట్ వచ్చింది, రేపొద్దున నాకు బీసీఏ కౌన్సిలింగ్ కంప్యూటర్కి వెళ్ళాలని. ఆ రోజు నైట్ మరి ఏం జరిగిందో తెలియదు, రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ అయితే మా ఫ్రెండ్ ఏదో పార్టీ వాళ్ళ ఏదో ఆఫీస్లో పార్టీ అని చెప్పేసి వెళ్ళాను సార్. నైట్ 1 గంటకి 2 గంటకి డెకరేషన్ చేస్తున్నాము. నైట్ 2 గంటలకి మరి కొన్ని మిరాకిల్స్, ఆ యూనివర్సల్ పవరు కొంతమంది చేత కొన్ని కార్యక్రమాలు అలా చెప్పించాలని ఉండదో తెలియదు, ఏంటో తెలియదు. మార్నింగ్ వెళ్ళిపోయి బీసీఏ కౌన్సిలింగ్ వెళ్ళకుండా వెళ్ళి ఏఎంఈ కాలేజీలో జాయిన్ అయిపోయాను హైదరాబాద్లో. మా ఊరు అబ్బాయి ఒక అతను కృష్ణారెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ఏఎంఈ క్లాస్లో మా సీనియర్ చేస్తూ ఉన్నాడు. నా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు నన్ను చూసి, నేనేమో జాయిన్ కాకుండా బీసీలో అతను. సో ఆ విధంగా ఏరోప్లేన్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. నా అదృష్టం ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వేకి ఆ పక్కన ప్యాసింజర్స్ ఎక్కేది ఉంటుంది, ఈ పక్కన మా కాలేజ్ ఉంటుంది. సో రోజు 24 అవర్స్లో 8 అవర్స్ కాలేజ్ అంటే 6 అవర్స్ పడుకుంటే ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయితే 7 గంటలు చదవటం మన పని, ఏం లేదు ఇంకా మనసా వచ్చి 7 అవర్స్ ఓన్లీ స్టడీ 3 తినటం, పడుకోవటం, చదువుకోవడం, అంత నుంచి ఏమీ లేదు. అలా మరి కష్టపడిన తర్వాత ఏదో మరి కష్టపడడం ప్లస్ అదృష్టము ఉన్న తర్వాత అన్ని సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడం జరిగింది. నా మోటివేషన్ ఏంటంటే రోజు సాయంత్రం మార్నింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వస్తాం కదా, మళ్ళీ నేను సాయంత్రం కాలేజీకి వెళ్ళేవాడిని చదువుకోవడానికి, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నేను ఆ రన్వే పైన ఇప్పుడైతే గోడల మీద అవన్నీ ఫెన్సింగ్ ఉండేది, అప్పుడు అలా ఏం ఉండేది కాదు. సో ఎక్కడో అక్కడ సమ్వేర్ కూర్చునే ప్లేస్ ఉండేది. సో ఆ గోడ పైన కూర్చొని రోజు అలా టేక్ ఆఫ్లు, ల్యాండింగ్లు అలా చూసుకుంటా, ఇమాజినేషన్, విజువలైజేషన్, ఆహా రేపొద్దున నేను కూడా కష్టపడి చదువుకుంటే అలా ఇంజనీర్ని అవుతానా, అలా విమానంలో తిరుగుతానా అని ఇమాజినేషన్ సార్. అదేంటో సార్ నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్ ఉండేది, నాకు అప్పుడు తెలియదు. అప్పుడు నాకు తెలియకుండా నేను చేసాను లా ఆఫ్ అట్రాక్షన్. అంటే కళ్ళు మూసుకొని ఈ సెలవుల్లో చదువుకునేటప్పుడు ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మాది విలేజ్ కాబట్టి మరి మనం మందు కొట్టటాలు, అట్లీస్ట్ మందు కొట్టకపోయినా కానీ మా నాన్న మా తమ్ముడు చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే ట్యాంక్ ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళేదాకా మనం ఒక బిందెలో నీళ్లు పోసి మందు పోసి రెడీగా ఉంచాలి. సో అప్పుడు మన పరిస్థితి ఏంటంటే లుంగి కట్టుకొని టవల్ వేసుకొని 40 degreesలో చెమట బురద. మీకు సీక్రెట్ చెప్పంటారా, ఆ టైంలో నేను కళ్ళు మూసుకొని నీళ్లు పోస్తాం, అతను ఆ చివరికి వెళ్ళేసరికి ఒక 5 minutes ఉంటుంది, వెంటనే మన బిందెలో నీళ్ళు పోసి రెడీగా అయిపోతుంది, ఒక 5 minutes టైం ఉంటుంది. పప్పు గారు మీరు షాక్ అవుతారు, నేను కళ్ళు మూసుకొని ఆహా ఈ టైంలో హైదరాబాద్ 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, ఢిల్లీ 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, అమెరికా 5 star హోటల్ ఉంటే ఎలా ఉంటుంది, విమానాలు తిరిగితే ఉంటుంది అని ఏది 40 degrees చెమటలు పడతా బురద లుంగి కట్టుకు పంచి అలా ఊహించుకునేవాడిని. మీరు బిలీవ్ చేయరు సార్, అవన్నీ జరిగినాయి సార్ నా లైఫ్లో. అవన్నీ జరిగినాయి లైఫ్లో. అంటే యు నేమ్ అంటే నిజంగా అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇలా అంటే మనం ఏదైనా ఒక బలంగా మన డిజైరు, ఒకటి బర్నింగ్ డిజైరు అంత బలంగా అనుకుంటే మనకి యూనివర్స్లో ఏదో పవర్ మనల్ని ఆ విధంగా డాట్స్ కనెక్ట్ చేసి అలా చేస్తా అంటే అప్పుడు తెలియదు నాకు. ఈరోజు నాకు అర్థమవుతున్నా అంటే మనిషి అనేవాడికి ఆ విజువలైజేషను, ఆ కాన్ఫిడెన్సు, ఆ డిజైర్ ఉంటే అంతా జరిగిద్దా అని చెప్పేసి. సో ఆ విధంగా నేను సక్సెస్ఫుల్గా ఏఎంఈ కంప్లీట్ కావటం. 2005లో ఒక భూమ్ వచ్చింది, ఏవియేషన్ భూమ్ అని. అంటే మనకి 2000లో ఏదో అందరూ మొత్తం అమెరికా వెళ్ళిపోయారు కదా కంప్యూటర్ భూమ్ అని చెప్పేసి. అలానే 2005లో ఏవియేషన్ భూమ్ మీకు తెలుసు కదా, ఎయిర్ డెక్కన్ మన గోపీనాథ్ గారు ₹2 టికెట్ ₹2 టికెట్లు అని చెప్పేసి. సో ఆ విధంగా ఒకేసారి ఎయిర్లైన్స్ స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, కింగ్ ఫిషరు అలా ఒకేసారి 5 ఎయిర్లైన్స్ రావటం వల్ల మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా జాబులు వచ్చేసాయి. అంటే జాబులు అంటే వెంటనే. సో ఆ విధంగా నేను కాలేజీ 2 years 2.5 years కాలేజీ తర్వాత ఒక 6 months మన ఏపీ హెలికాప్టర్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సేమ్ హెలికాప్టర్ క్రాష్ అయింది కదా. సో దానికి క్రాష్ కాకముందు అంటే చెప్తున్నా అలా ఆ హెలికాప్టర్ మీద కూడా నేను ఎన్పిఎన్ఎఫ్ ట్రైనింగ్, అంటే మాకు అప్పుడు ట్రైనింగ్ అయిపోతుంది కదా కాలేజీలో. తర్వాత మేము ఒక 1 to 2 years ట్రైనింగ్ చేయాలి, అంటే నేర్చుకోవాలి, డబ్బులు ఏమేవారు ఫ్రీగా. అలా ఒక 6 months మన ఏపీ హెలికాప్టర్ గవర్నమెంట్లో అప్పుడు కంబైన్ ఉంది కదా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ బేగంపేటలో 6 months, తర్వాత బెంగళూరులో 6 months క్యామ్యాంగర్ అని చెప్పి జెట్ ఎయిర్వేస్ అక్కడ ట్రైనింగ్ చేశాను. మరి మా పేరెంట్స్ అదృష్టమో మా యూనివర్స్ అన్న అదృష్టమో నేను చదువుకునే కష్టమో కానీ ఏదైతే నాకు జెట్ ఎయిర్వేస్ ముంబైలో 1 year ఒక ట్రైనింగ్ టెక్నీషియన్గా జాబ్ వచ్చింది. సో అక్కడి నుంచి వెంటనే 1 yearలో ట్రైనింగ్ ఏమీగా
స్పైస్ జెట్లో ఢిల్లీలో వచ్చింది. వాళ్ళు నన్ను అమెరికా పంపించారు. అక్కడ టైప్ ట్రైనింగ్ అని చెప్పి స్పెసిఫిక్ ఎక్కడైతే ఇవి ఏరోప్లేన్స్ తయారవుతాయో మన వరల్డ్లో 2 ప్యాసింజర్ ఏరోప్లేన్స్ 2 ఫేమస్ ఉంటాయి. ఒకటి బోయింగ్ కంపెనీ, ఇంకోటి ఎయిర్ బస్ కంపెనీ అని. సో బోయింగ్ కంపెనీ సియాటల్ యూఎస్ఏలో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడ నాకు 1 మంత్ ట్రైనింగ్కి వెళ్ళాను. సో అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నం అలా ఒక 18 ఇయర్స్ సుదీర్ఘంగా నేను ఇంజనీర్గా జర్నీ చేయడం జరిగింది. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఓకే అంతా బాగానే ఉంది. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి అందమైన భార్య, 2 పిల్లలు, అంత హ్యాపీగా ఉంది బయట ఎక్స్టర్నల్గా. కానీ లోపల ఏదో ఏముందా వెళ్తే ఏందో అర్థం కావట్లేదు. అది ఏంటి అనుకున్నప్పుడు అప్పుడు చదివిన ఈ బుక్స్ అయితే కానీ ఈ యొక్క నేను చెప్పాను కదా, ఈ జాబ్ రీత్యా నేను ఆల్మోస్ట్ ఈ 16 సంవత్సరాల్లో నేను కొన్ని వందల వేల అన్లిమిటెడ్ టైమ్స్ అలా ఫ్లైట్ ఇంజనీర్గా తిరగటం వల్ల, అంటే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ సార్. ఆ ఫ్లైట్ 8 సెక్టర్స్ చేసిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ముంబై, ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, అది అయిపోద్ది. సో నేను ఈ సెక్టర్స్ అంతా చేసేవాడిని. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ రివర్స్. ఆ రోజు నైట్ అక్కడ కలకత్తాలో 5 స్టార్ హోటల్, మళ్ళీ రివర్స్ కలకత్తా నుంచి మళ్ళీ రొటీన్ సెక్టర్. సో ఆ విధంగా ప్లస్ తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు బెల్గాము, హుబ్లీ, బెంగళూరు, అలా చాలా ఫ్లైట్ డ్యూటీలో నేను ఈ కలిసిన ఇది ఎవరైతే గ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్, అంటే నేను యూనిఫామ్లో ఉంటా కాబట్టి మనం ఎవరినైనా కలిసినప్పుడు ఎవరు కూడా మనల్ని అంటే బాగానే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అలా నేను చాలా మందిని సినీ యాక్టర్ అంజులా జవేరీని కలిసి మాట్లాడాను. మన ఎవరు మన సుశీలమ్మ గాన ఆమెతో, సో స్పోర్ట్స్ మ్యాన్ ముత్తేమర్లేదని, అలా చాలా మంది అంటే నాకు ఇప్పుడు నేమ్స్ గుర్తు, అలా సో మెనీ పీపుల్తో అలా ఓపెన్ అప్ డిస్కషన్. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగేవాడిని, సార్ మేడం మీ 24 hours షెడ్యూల్ ఎలా ఉంటుంది, అంటే మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకున్న దాకా మీరు ఏం చేస్తారు అనే వాళ్ళు అంటే చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు నేను అర్థం చేసుకుని వీళ్ళందరూ కూడా ఈ 5 విషయాల్ని చాలా బ్యాలెన్స్గా చేస్తున్నారు. అక్కడ నాకు అంటే అనిపించింది ఓకే. అండ్ మళ్ళీ చాలా మన సొసైటీలో అబ్జర్వ్ చేస్తుంటే ఈ 5 విషయాల్లో చాలా మంది అబ్నార్మల్గా ఉంటారు. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ రిలేషన్షిప్స్ ఉండవు. కొంతమంది రిలేషన్షిప్స్ ఉంటాయి, డబ్బు ఉండదు. కొంతమంది రిలేషన్షిప్స్ డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి డబ్బు, రిలేషన్షిప్స్, ఆరోగ్యం ఉంటాయి, కానీ స్కిల్స్ ఉండవు. కొంతమందికి ఇవి ఉంటాయి, ఇవి ఉండవు. సో ఎక్కడో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసేసరికి ఇంకో దాని మీద. సో ఆ విధంగా మనం అంటే ఎవ్రీడే ఇప్పుడు నేను ఏమంటే సార్ 24 గంటల్లో మనిషికి 1 గంట సేపు బాడీకి, 1 గంట సేపు మన బ్రెయిన్కి ఫుడ్ పెట్టామా, మిగిలిన 20 గంటలు నీ ఇష్టం ఆడుకో. గంట సేపు బాడీకి ప్రతిరోజు ఏంటి, నువ్వు యోగా చేస్తావా, జిమ్ చేస్తావా, ఎక్సర్సైజ్ చేస్తావా, లేకపోతే గేమ్ ఆడుకుంటావా, నీ ఇష్టం. లేదు స్కిప్పింగ్ చేస్తావా, స్విమ్మింగ్ చేస్తావా, నీ ఇష్టం. ఇంట్లో చిన్న యోగా మ్యాట్ చాలు. చెప్తాను చాలా మంది టైం లేదు సార్ అంటారు. ఎందుకు లేదు సార్, నేను ఒకటే అంటాను టైం లేదన్నా. నా ఫ్రెండ్ అంటాను, అరే ప్లీజ్ మామ టైం లేదన్న, మాకు టైం నువ్వు ఎలా వాడుకోవాలో చేత కావట్లేదని చెప్పు అంట. అవును, టైం లేకపోవడం ఏంటి, 24 hours అందరికీ 24 hours కదా, బెగ్గర నుంచి కోటీశ్వర దాకా అందరికీ 24 hours. టైం లేదంటావేంటి, టైంలో నీకు వాడుకోవడం చేత కావట్లేదని చెప్పు. ఓకే, సో ఆ విధంగా నాకు పొద్దున 1 hour ఏదో ఒకటి బాడీకి, మొత్తం బాడీ తెలుసు కదా సార్, మన గూగుల్ ప్రకారం మన బాడీ 200 కోట్లు అంట. మన అవయవాలన్నీ కనుక మనం ఎవరో లెక్కేశారంటే 200 crores పడుతుంది సార్ మన బాడీ. కావాలంటే కళ్ళు, లివరు. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను లైఫ్లో మిస్ అయ్యాను సార్. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 3కి నేను సెలెక్ట్ అయ్యాను సార్. నేను అప్పుడు యాక్చువల్గా నేను నా ఆర్గాన్స్ డోనర్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను నాగార్జున గారితో. అప్పుడు ఆయన ఏంటి సార్ మీద అనుకున్నప్పుడు నేను హాట్ సీట్కి వెళ్తే ఆడ 4 లక్షల మంది ఎంట్రీస్ ఉంటే 3 roundsలో 10 మెంబర్స్కి వచ్చింది అవకాశం హాట్ సీటు. సో హాట్ సీట్లో 8 members అవకాశం వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఆడి 8 members వచ్చింది. కానీ ఆ లాస్ట్ 2 membersలో నేను మా రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ నాడు, మేమిద్దరం మా ఇద్దరికి ఎందుకనో హాట్ సీట్ అవకాశం రాలేదు. కానీ అప్పుడు అనుకున్నా నేను కనుక హాట్ సీట్కి వచ్చిన తర్వాత నాకు అడిగితే నేను పక్కా నా ఆర్గాన్స్ డోనర్ చేద్దామని ఫామ్ మీద సంతకం పెడదామని చెప్పేసి. అప్పుడు ఆ ప్రాసెస్లో ఎక్కడెవరో చెప్పారనమాట, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మొత్తం కూడా 200 కోట్ల ఖరీదంట సార్. అంటే చూడండి మనం ఎంత అదృష్టం, ఎంత గ్రాట్యుటీ ఉండాలి. మనం ఇంకేం కావాలి సార్, మనం 200 కోట్ల ఆస్తిపడలో బై డిఫాల్ట్ ఆరోగ్యవంతులుగా పుట్టామంటే మనందరికి కూడా 200 కోట్లు చెప్తున్నా. సో ఆ విధంగా పాజిటివ్గా ఆలోచించినప్పుడు అంత మంచి అద్భుతమైన బాడీ కోసం మనం గంట సేపు అయినా స్పెండ్ చేయాలి సార్. రెండోది బ్రెయినీ ఫుడ్ పెట్టాలి. బ్రెయినీ ఫుడ్ ఏంటి,
బాడీకి కదా ఫుడ్ పెడతారంటే నో. మన బాడీకి 3 పూటలు తింటాం, 3 పూటలు కానీ 5 పూటలు కానీ 6 పూటలు కానీ. కానీ మన బ్రెయిన్కి ఏం ఫుడ్ పెడుతున్నాం? బ్రెయిన్కి ఫుడ్ అంటే ఎస్ మంచి పుస్తకాలు చదవటం, మంచి మిత్రులతో సావాసం చేయడం, పెద్దవాళ్ళు ఎవరైతే ఏజ్లో ఉన్నారో వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకోవటం, లేకపోతే సక్సెస్ఫుల్ వీళ్ళ యొక్క స్టోరీలు వినటము, ఏదో ఒకటి అంటే పాజిటివ్. అవునా కదా సార్? ఇప్పుడు మన బ్రెయిన్లో 2 కుక్కలు ఉన్నాయి సార్. అంటే మన గ్రేట్ ఫేమస్ అయిన ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు ఇప్పుడు చాలా ఫేమస్ స్పీచ్. మన మైండ్లో మన బ్రెయిన్లో 2 కుక్కలు ఉంటాయంట, మంచి కుక్క చెడు కుక్క, 2 ఫైటింగ్ చేస్తుంటాయి. ఏది గెలుస్తుంది సార్? మంచి కుక్క చెడ్డ కుక్క 2 ఫైట్ చేస్తుంటాయి. ఏది గెలుస్తుంది రెండింటిలో? మంచిగా గెలుస్తుంది కానీ లేట్గా కాదంట, దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అది గెలుస్తుందంట. అంతే కదా? ఇప్పుడు ఏది ఉంటే అదే అంటే దేనికి ఎక్కువ, ఇప్పుడు మంచికి ఎక్కువ ఫుడ్ పెట్టామనుకో సో ఆటోమేటిక్గా దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే లైఫ్లో ఛాలెంజెస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అందరికీ ఉంటాయి. ఎవరికి లేవు చెప్పండి సార్? అందరికీ ఉన్నాయి ఏదో ఒకటి. ప్రతిరోజు ఆరోగ్యం కానీ, డబ్బు కానీ, రిలేషన్షిప్లో కానీ, స్కిల్స్లో కానీ ఎక్కడొకటి ఏదో ఒకటి ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఆ ఛాలెంజ్ని ఎప్పుడైతే నీ బ్రెయిన్లో ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ, చాలా గ్రాటిట్యూడ్గా ఎక్సైటెడ్గా ఉన్నావో ఆ ఛాలెంజ్ని నువ్వు హ్యాపీగా డీల్ చేసుకోవచ్చు. అదే లేవనుకోండి ఆ ఛాలెంజ్ మనల్ని డీల్ చేయాలి. సో ఆ విధంగా జరుగుతుంది సార్. ఎస్ సార్. సో ఆ విధంగా 35 yearsలో ఏదో లోపలేదన్నా కదా, అప్పుడు ఈ యొక్క బుక్స్ ఇంటర్వ్యూస్ నుంచి అంతా అర్థమైందంటే ఓకే ప్యాషన్ అనేది ఒకటి ఉంటుందా? ఆహా, అంటే నేను జాబ్కి వెళ్తున్నా కానీ ఎక్కడో నాకు తెలియదు ఏదో మిస్ అవుతుంది. ఇక్కడ నా జాబ్లో నాకు నైట్ షిఫ్ట్ ఉంటాయి సార్. ఒక ఇంజనీర్గా డే అంతా విమానాలు ఎగురుతూ ఉంటాయి, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎగురుతూ ఉంటాయి. నైట్లో విమానాలు ఆగినప్పుడు మేము నైట్ షిఫ్ట్కి వెళ్ళి అక్కడ రియల్ వర్క్ చేయాలి. అక్కడ వీల్స్ అరిగిపోయిన టైర్స్, బ్రేక్స్, లేకపోతే ఇంజన్స్ ఓపెన్ చేసి అందులో ఏమన్నా ఫిల్టర్స్ ఉంటే రిప్లేస్ చేయాలి, సర్వీసింగ్ అదంతా కూడా నైట్ షిఫ్ట్లో ఉంటుంది. ఎందుకంటే పగలంతా కూడా మరి ఇట్స్ బిజినెస్ కదా, ఎయిర్లైన్ ఇస్ బిజినెస్ కదా. సో మార్నింగ్ అంతా కూడా ఎగురుతూ ఉంటే వాళ్ళకి ఇట్స్ బిజినెస్, 6 to 8 సెక్టర్స్ డొమెస్టిక్లో. సో నైట్లో మనం వచ్చేయాలి. నాకు ఎందుకో తెలియదు సార్, నాకు ఫస్ట్ నుంచి 8 గంటలకు పడుకోవాలి, 4 గంటలు లెగవాలి. మంచి హ్యాబిట్. కానీ మరి మనకి డ్యూటీ నైట్ డ్యూటీ కదా మరి. సో ఎక్కడో అదొకటి. సో కానీ ఇంకొకటి ఈ సక్సెస్ఫుల్ స్టోరీలు అంతా కూడా ఒక కామన్ పాయింట్ నాకు అర్థమైంది. ఏంటంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్ సో మచ్, ప్రపంచంలో వాళ్ళ వీక్నెస్లు మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ 10th కూడా పాస్ కాలేదు కదా అని చెప్పేసి పొరపాటున అంటారా? ఎందుకంటే అతను క్రికెట్లో ఎంత సక్సెస్ అయ్యారంటే అతను చదివాడా లేదా సంబంధించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంతే కదా. యూసీ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు, గ్రేట్ క్రికెటర్. అలా యు టేక్ ఎనీ ఇండస్ట్రీ, అది స్పోర్ట్స్ కానివ్వండి, అంతే కదా. మనకి ఎన్ని ఫేమస్ ఇండస్ట్రీలు ఉన్నాయి? 1 పొలిటికల్ ఇండస్ట్రీ, 2 మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, 3 స్పోర్ట్స్ ఇండస్ట్రీ, 4 బిజినెస్ ఇండస్ట్రీ. అంతే కదా. ఎవరికైనా ఈ 4 ఇండస్ట్రీ కదా అప్ప వావ్ అనుకుంటాం. సో ఆ ఇండస్ట్రీలో అందరు టాప్ 1% పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ ద వీక్నెస్. మనం ప్రతి ఒక్కళ్ళ మనిషికి కొన్ని స్ట్రెంగ్త్లు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. మనం స్ట్రెంగ్త్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే మన వీక్నెస్ జనాలకు కనపడకూడదు. కానీ జనాలు ఏం చేస్తారంటే వీక్నెస్ని స్ట్రెంగ్త్ కన్వర్ట్ చేసుకోవాలని చూస్తుంటారు. అది ఎలా కుదిరింది సార్? భగవంతుడు సంతేర్ నీకు కొంతమంది అంటారు ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఆహా లేదు నువ్వు మాట్లాడాల్సింది, నేను మోటివేషన్ స్పీకర్ చేయాల్సింది అంటే కొంతమంది అంటారు నాలా అంటే వాళ్ళు మాట్లాడకపోతే నిద్ర పట్టదండి. అంటే మాట్లాడాలంటే మాట్లాడకపోతే ఏదో ఎనర్జీ ఎందుకు. సో అలాంటప్పుడు మమ్మల్ని లేదు నువ్వు అసలుకి నీకు అంటే మనకి ఎలాంటి జాబ్ అంటే నువ్వు రోజు సైలెంట్ ఉండే జాబ్ వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి అంటే చెప్తాడు. సో అలా ఒక్కొక్క మనిషికి ఒక మనకి 7 ఇంటెలిజెన్సెస్లో కొన్ని ఇంటెలిజెన్స్లో అలా కొంతమంది బాడీలు ఇంటెలిజెన్స్, కొంతమంది ఇంట్రాపర్సనల్లో, కొంతమంది లింగ్విస్టిక్, కొంతమంది స్పోర్ట్స్. 7 ఇంటెలిజెన్స్లో నీకు ఏ ఇంటెలిజెన్స్లో గొప్ప ఉందో తెలుసుకున్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్, ఆ స్కిల్ అంటే నాకు అప్పుడు అర్థం ఏంటంటే నేను చాలా బాగా డిసిప్లిన్గా ఉంటాను. 4 గంటలు లెగుస్తాను, 9 గంటలు పడుతుంది. నా డిసిప్లిన్ నాకు ఇష్టం. నేను బాగా చదువుతాను. నాకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం ఇష్టం. తెలిసిన అర్థం చేసుకునే విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పటము నాకు బాగా ఇష్టం. సో మరి ఈ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని ఎలా అంటే ఎవరు చెప్తారు సార్ మనకి? ఇప్పుడు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పోలీసులతో ప్రాబ్లం ఏదన్నా మనకి దొంగలతో ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మరి ఇలా లోపల ఆనందం లేదు నాకు, ఇలా ఎందుకు నేను హ్యాపీగా ఉండట్లేదు, నాకు నా ప్రొఫెషన్ నాకు నచ్చట్లేదు, నాకు ప్యాషన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? సో వీటన్నిటికీ ఆ సొల్యూషనే ఈ రంగా లైఫ్ ఇంజనీర్ పట్టుకుని వచ్చింది. అంటే ఏంటి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు నీకు అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు. అప్పుడు ఎస్ ఐ విల్ హెల్ప్ యూ. ఏ విధంగా? డీకోడింగ్ హ్యాపీనెస్. అంటే ఏంటి ఈ 5 ఏరియాల్లో నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? ఇప్పుడు మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం సార్. ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు
ఫోటోగ్రాఫర్ మళ్ళీ బాబు కొద్దిగా తలకాయ తిప్పమ్మ, కొద్దిగా చిన్ను పైకి పెట్టమ్మా, కొద్దిగా ఎందుకు చెప్పాలి? మనకు తెలియదా ఏంటి? అంటే ఎందుకంటే మనం అనుకోవటం వేరు, వేరే వాళ్ళు చూసి చెప్పటం వేరు. సో అలానే ఒక ఫోటోగ్రఫీ ఇప్పుడు నేను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మెంటర్స్ ఉండాలి. మీరు చూడండి, యూ సీ ఆల్ గ్రేట్ పీపుల్. ఇప్పుడు మనం గ్రేట్ పీపుల్ చిరంజీవి గారు కానీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతమంది మెంటర్స్ ఉంటారు? ఫుడ్కి డైటీషియన్ ఒకళ్ళు ఉంటారు, మంచి డైట్. జిమ్కి ఒక పర్సన్ ఉంటారు. వాళ్ళ సైకాలజీ, వాళ్ళు ఎప్పుడు ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఉండడానికి కూడా ఒక మెంటర్ ఉంటారు వాళ్ళకి. అంటే అలా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఒక రంగంలో ఎక్స్పెక్ట్, ఎందుకంటే ఇప్పుడు అందరం అన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో మనం ఏం చేయాలి? అప్పుడు దాన్ని మనము మన దగ్గర డబ్బులతో మనం దాన్ని వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ మనకు పే చేసి వి టేక్ ది హెల్ప్, సపోర్ట్ ఫ్రమ్ దెమ్. సో ఆ విధంగా నాకు అప్పుడు ఎలా మరి నా ప్యాషన్ నేను మాట్లాడగలను, కానీ ఎలా ఆ ప్యాషన్ని ఎలా నేను ప్రొఫెషన్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఎవరు చెప్తారు ఎక్కడ అనుకున్నప్పుడు అలా కష్టపడి కింద పడి ఫైనల్గా ఒక సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చేయడం జరిగింది. ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను డేల్ కార్నెగీ కానివ్వండి, ప్లస్ చాలా ట్రైనర్స్ దగ్గర అటెండ్ అయ్యి, సో ఆ విధంగా ఫైనల్గా రంగా లైఫ్ ఇంజనీర్ అంటే బీయింగ్ సైకాలజిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఆనందంగా ఉన్నా? ఆనందం లేను, నువ్వు అనుకుంటున్నావు అన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి, కానీ ఎక్కడో ఏదో నీకు మిస్ అవుతుంది. అది ఏంటి అనేది ఒక ఫోటో, ఒక మెంటర్ లాగా నేను మనం కూర్చొని మాట్లాడుకొని, ఓకే వంట ఏంటి ఇప్పుడు నీకు హెల్త్లో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా బ్యాలెన్స్ ఈజ్ ద కీ అని చెప్పేసి, ఒక 100 మార్కుల్లో హెల్త్కి 20 మార్క్స్, మనీకి 20 మార్క్స్, రిలేషన్షిప్స్కి 20 మార్క్స్, లైఫ్ స్కిల్స్కి 20 మార్క్స్, నీ డ్రీమ్స్కి 20 మార్క్స్. ఇప్పుడు చెప్పండి, మీకు హెల్త్లో మీకు 20 మార్క్స్ ఎన్ని వస్తాయి? మీకు మీరు అనలైజ్ చేసుకోండి, మీ బాడీని చూసుకొని, మీ యొక్క హెల్త్ హ్యాబిట్ని చూసుకొని మీకు ఎన్ని వస్తే రాసుకోండి. అలానే డబ్బు విషయంలో, మీకు డబ్బు సంపాదించడంలో ప్రాబ్లం ఉందే, దాచిపెట్టుకోవడంలో ప్రాబ్లం ఉందే, ఖర్చు చేయడంలో ఎవరికి ప్రాబ్లం ఉండదులేండి, ఖర్చు చేయడం చెప్పండి, అవునా కదా? సో సంపాదించడంలో ప్రాబ్లం అంటే ఏంటి? ఎక్కడ ఎవరు ఆపుతున్నారు? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎన్ని ఉన్నాయి సోర్సులు, డబ్బుతో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి? డబ్బు లేవు నీ దగ్గర, కానీ నీ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, స్కిల్ టాలెంట్తో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి? సో ఇవన్నీ ఓకే. నెక్స్ట్ రిలేషన్షిప్, అలా డబ్బులో నీకు 20 మార్కులకి ఎన్ని వస్తాయి? రిలేషన్షిప్ ఏంటి నీ ప్రాబ్లం? ఆ కొడుగ్గా తల్లికి తను నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావా, బాధ్యతగా ఉన్నావా? అసలు బాధ్యత అంటే ఏంటి? నీ భార్యకి భర్తకి ఎందుకు వస్తుంది ప్రాబ్లం? చూడండి సార్, ఇక్కడ ఈ భార్యాభర్తల విషయంలో నేను మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బై జాన్ గ్రే అని చెప్పేసి ఒక బుక్ చదివాను సార్. అది వరల్డ్ ఫేమస్ బుక్. నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మా ఆవిడ, మా మిస్సెస్, మా వైఫ్, ఏంటి సార్ మీరు పుస్తకం ఇస్తానంటారు అని చాలా, అంటే ఆ బుక్ ఇస్తా సార్ నేను ఎవరికైనా పెళ్ళికి వెళ్తే నేను, ఎందుకంటే ఆ బుక్ ఇంకా చదివిన తర్వాత ఇంకా సమస్యలే ఉండవు ఇంకా. ఎందుకంటే ఆ బుక్లో క్లియర్గా చెప్పారు, బాబు బై బోర్న్ బై బర్తే అమ్మాయిలు వేరు, అబ్బాయిలు వేరు, వాళ్ళ ఫీలింగ్స్ వేరు, వాళ్ళ ఎమోషన్స్ వేరు, వాళ్ళ సైకాలజీ వేరు, వాళ్ళ బాడీ వేరు, వాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళ ఫిలాసఫీ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ మాట్లాడే మాటల్లో అర్థం వేరు. ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటే ఏదో పాటలు ఉంటుంది అనుకున్నాం, కానీ తర్వాత చెప్తుంటే ఆ బుక్ చదివిన షాక్ సార్. నేను ఈ రోజున నా హ్యాపీ లైఫ్లో అదృష్టం కొద్దిగా చెప్తున్నా, బై గాడ్స్ గ్రేస్ జస్ట్ చెప్తున్నా, అంటే అందులో ఉన్న నాలెడ్జ్ని ప్లస్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకొకటి కూడా, పెళ్ళైన తర్వాత ఒకే ఒక స్టేట్మెంట్ సార్ నా లైఫ్ని మార్చింది. ఏంటి సార్ అది? పెళ్ళి అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే మాట అన్నాను, ఈ రోజు నుంచి నాకు 2 అమ్మలు 2 నాన్నలు. అంతే సార్. ఇంకా ఆ రోజు నుంచి ఇట్స్ బీన్ 15 years, వీఆర్ సో హ్యాపీ. నాకు పెళ్ళైన తర్వాత నేను మా అత్తన మామను పట్టుకొని, నాకు 2 మామలు, 2 నాన్నలు, 2 అమ్మలు, మీరు కూడా నాకు ఒక అమ్మ నాన్నతో సమానం. సో ఆ విధంగా ఈ రంగా లైఫ్ అనేది ఇప్పుడు మనకి ఏంటి, ఈ రిలేషన్షిప్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఓకే. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్. సో లైఫ్ స్కిల్స్లో మీకు అసలు స్కిల్స్ అంటే తెలుసా, మీరు నేర్చుకుంటారా, మీకు ఎన్ని మార్కులు వచ్చింది? ఈ డ్రీమ్ ప్యాషన్ అంటే తెలుసా, నీకు తెలుసా? సార్ ఈ 4 ఇట్లా అందరూ ఆన్సర్ చెప్తారు, కానీ ప్యాషన్ విషయంలోకి వచ్చేసరికి, డ్రీమ్ విషయంలోకి వచ్చి చాలామందికి అసలు ప్యాషన్ అంటే ఏంటి క్లారిటీ ఉండదు. చాలా కష్టం, అంత ఈజీ కూడా కాదు. చాలామంది వాళ్ళ ప్యాషన్ ఉన్నా కానీ ఆ జర్నీ చేయడంలో చాలా, సో అక్కడ మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం? సో ఈ 5 విషయాలు మీరు 20 మార్క్స్కి ఎన్ని మార్కులు వచ్చారు మీరు రాసుకోండి. వెరీ గుడ్. సో మీకు తెలిసినప్పుడు మీకు ఇన్ని రావాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. సో ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? మీరు తెలిస్తే సూపర్, మంచి బుక్స్ చదువుకోండి, మంచి యూట్యూబ్ వీడియోలు చూడండి, మంచి గురువుని కలిసి నేర్చుకోండి. లేదు మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఒక రంగా లైఫ్ ఇంజనీర్ ఐ ఆమ్ దేర్ టు సపోర్ట్. అంతే కదా. ఇప్పుడు నేను 9 to 5 జాబ్కి వెళ్తాను, మార్నింగ్ 4కి లెగుస్తాను, మార్నింగ్ 5 to 6 ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ఐ కెన్ స్పెండ్ అవుట్ ఆఫ్ మై 8 hours. ప్లస్ డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు మార్నింగ్ 1 hour, మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఐ కెన్ స్పెండ్. సో ఆ టయాన్ని నేను
ఒక రంగ లైఫ్ ఇంజనీర్గా ఎవరికైనా కానీ ఈ హ్యాపీనెస్లో అన్నీ ఉన్నా కానీ హ్యాపీనెస్ లేదు. నాకు ఎందుకుందో తెలియదు. సో ఆ ఏరియాలో నేను అప్పుడు నాకు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో నాకు ఎవరో లేరు. మీకు ఒక విషయం చెప్పంటారా సార్, నేను అప్పుడు ఒక 10 days సెలవు పెట్టుకుని హైదరాబాద్ వచ్చాను. నా ఈ బాధను ఎవరైనా తీరుస్తారా, ఈ మోటివేషన్ స్పీకర్ సైకిల్ అని చెప్పేసి గంపా నాగేశ్వరరావు గారిని, ఎండమూరి వీరేంద్ర గారిని, పట్టాభిరామ్ గారిని, వేణు భగవాన్ గారిని, విశ్వనాథ్ గారిని, వేణు గోపాల్ గారిని అందరినీ కలిశాను సార్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఫోన్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకు సార్ మీరు ఎవరు సార్ నేను కలవను, లేదు సార్ కలవాలని 2-3 సార్లు 10 నిమిషాలకి 10,000 అడిగాడు సార్. అంటే నేను కామెడీ అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే లేదండి నేను ఇలా కలవనండి మీరు ఎవరు నాకు తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తే నేను వచ్చిన పర్పస్ నాకేం లోపల 10 నిమిషాలకు 10,000 అన్నారు. మరి ఆ టైంలో ఉద్యోగం బాగానే మరి అక్కడైతే లోపల ఓకే సార్ అన్న, ఓకే సార్ అని చెప్పి రేపు మార్నింగ్ 10 o'clock రమ్మంటే హ్యాపీగా నేను ఎక్సైట్మెంట్గా కనుక అంతా బోకి గిక్కు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఆయన కూడా ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నా జీవితంలో నేను ఓన్లీ ఏరోప్లేన్స్కి నాకు సంబంధించిన బుక్ చదివే వాడిని ఫస్ట్ నా లైఫ్లో చదివిన ఫస్ట్ బుక్ విజయంలో భాగస్వామి విజయంలో భాగస్వామి. ఆ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆహా జీవితం అంటే ఓన్లీ చదువుకోవటము ఉద్యోగము డబ్బు కాదు, ఏదో ఉంది జీవితం అంటే అనేది అప్పుడు ఆ బుక్ చదివిన తర్వాత అప్పటి నుంచి నాకు సైకలాజికల్గా గ్రేట్ కదా, మనం ఎవరినైనా ఒక దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుని అతను కలవాలంటే. సో ఆ విధంగా ఆయన కలవటం వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. ఆయన ఇల్లు చాలా బాగుంటుంది, మొత్తం అంతా ఇల్లు చుట్టూ మంచి చెట్లు, మన పక్షులు కిలకిలలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను, కూర్చున్నాడు, టైం స్టార్ట్ చేశాను. చెప్పండి కరెక్ట్ 10 నిమిషాలు అయిపోయింది సార్. ఓకే అయిపోయింది. డబ్బులు తెచ్చామన్నారు, ఇదిగోండి సార్ 10,000 ఇచ్చాను. ఓకే సార్ 10 నిమిషాలు అయిపోయింది, థ్యాంక్ యూ. అదేం సార్, అదేముంది 9 నిమిషాలు నేను మాట్లాడాను, నాకున్న సార్ ఇది అనుకుంటా. ఒకటే మాట్లాడు, నువ్వు ముచ్చట చెబితే ఎవరంటారు, నువ్వు ముచ్చట చెబితే వినటానికి ఎవరు రెడీగా ఉన్నారు, నీకు సొసైటీలో ఏంటి, నీకంటూ సొసైటీలో ఒక అథారిటీ ఉండాలి, నువ్వేదో ఒకటి అథారిటీ, అప్పుడు ఎవరేం చెప్పినా వింటారు. నీకు నువ్వు ఏరోప్లేన్ ఇంజనీర్ అయితే నేను మోటివేషన్ స్పీకర్ ఎవరు వింటారు నీ ముచ్చట్లు, ఎవరికి కావాలి ఒక్క మాట అని. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయింది. ఏదో వాళ్ళ డ్రైవర్కి ఏదో పిల్లల ఫీజు కావాలంట అని చెప్పేసి పిలిపించి వాళ్ళకి ఇప్పించాడు. బట్ అంటే చెప్తున్నా అంటే నాకు అప్పుడు తెలిసింది, ఆహా అంటే మనకి చాలా కోరికలు అంటే నేను అతను కలవాలి వీళ్ళని కలవాలని చెప్పి సక్సెస్ఫుల్ వాళ్ళు మనకి ఎందుకు కలుగుతారు, వాళ్ళు పట్టించుకుంటే అచ్చా అంటే మన టయాన్ని మనం ఎవ్వరికి కూడా ఫ్రీగా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు నీకంటూ ఒక డ్రీమ్ ఒక గోల్ ఉంటే నీ డ్రీమ్ నీ గోల్ కోసం నువ్వు పనిచేస్తాను. అదే లేదనుకోండి మళ్ళీ ఇక్కడ సేమ్ మన ఇంపాక్ట్ గురువు గారు గంపా నాగేశ్వరరావు అంటారు, మనుషుల జీవితంలో 2 రకాల మనుషులు ఉంటారు. గోల్ ఉన్నోడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనోడు గోలు ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేని వాళ్ళందరూ కూడా గోల్ ఉన్నోడు ఉపయోగించుకుంటాడు. సో ఆ విధంగా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో సో మనం 24 hours ఎలా డిజైన్ చేయాలంటే సో ఆ విధంగా సార్ నాది ఎవ్రీడే మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే నైట్ 9కి ఎండ్ అయిపోద్ది. సో ఆ విధంగా సో రంగా లైఫ్ ఇంజనీర్ అనేది అది సార్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరికైనా కానీ 5 విషయాలు బ్యాలెన్స్గా ఉంటే వెరీ గుడ్. అదే సీక్రెట్ ఆఫ్ డీకోడింగ్ హ్యాపీనెస్. సో నా బుక్ కూడా ఆల్మోస్ట్ 80-90% కంప్లీట్ అయిపోయింది. సో జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డీకోడింగ్ హ్యాపీనెస్ అంటే బ్యాలెన్స్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. ఆ బ్యాలెన్స్ ఏంటి? ఈ 5 విషయాలు: ఆరోగ్యము, డబ్బు, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్ అండ్ డ్రీమ్స్. ఈ 5 విషయాలు బ్యాలెన్స్గా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏదైనా తేడా ఉంటే యాజ్ అ రంగా లైఫ్ ఇంజనీర్గా నేను మీకు అంటే ఏంటి, బై ప్రొఫెషన్ ఏరోప్లేన్ ఇంజనీర్ ఐ ఫిక్స్ ద ఏరోప్లేన్స్, బై ప్యాషన్ ఐ లైఫ్ ఇంజనీర్ ఐ ఫిక్స్ ద హ్యూమన్ బ్రెయిన్స్. మీ హ్యూమన్ బ్రెయిన్స్ని ట్యూన్ చేస్తాను. దట్ ఈస్ మై ప్యాషన్. ఎస్ సార్, ప్లీజ్ సార్. వాట్ ఈస్ లవ్ వర్సెస్ లైక్? సార్ నేను ఇప్పుడు ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను ఒక ఫేమస్ యూనివర్సిటీ కాలేజీలో. అయితే నేను స్టూడెంట్స్ని అడుగుతాను ఒక నా సెషన్స్ అయిపోయిన తర్వాత, హౌ మెనీ ఆఫ్ యూ లైక్ మీ అని అందరు చేతులు ఎత్తుతారు. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ మీ అనగానే సిగ్గుపడుతుంటారు, ఎత్తుదాం వద్దా అని చెప్పేసి. సో అప్పుడు అడుగుతాను ఏంటి డిఫరెన్స్, లవ్కి లైక్కి తేడా అయిందంటే సార్ ఒక అద్భుతమైన కొటేషన్ సార్. మనం పూల చెట్లను చూసినప్పుడు మంచి పువ్వు ఉందనుకోండి, దాన్ని మనం ప్లక్ చేసామనుకోండి అది లైక్. అదే దాన్ని మనం వాటర్ పోసి దానికి ఇంకా నెక్స్ట్ గ్రోత్కి మనం సపోర్ట్ చేసాం అనుకోండి అది లవ్. అంటే లైక్ అంటే నాకు ఇష్టం, దాన్ని నేను అనుభవించాలి, తీసుకోవాలి. లవ్ అంటే నాకు ఇష్టము కానీ ఆ వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండడానికి ఇంకా హ్యాపీగా ఉండడానికి వాళ్ళ గ్రోత్కి నేను హెల్ప్ చేయాలి. అది సార్ లవ్కి లైక్ ఉన్న బేసిక్ డిఫరెన్స్. కానీ ఇందులో చాలా అర్థం ఉంది, అప్లికబిలిటీ ఎవ్రీవేర్. ఓకే. సక్సెస్ఫుల్ లైఫ్, సాటిస్ఫై లైఫ్ కి తేడా ఏంటి సార్? సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ మెజర్డ్ బై అదర్స్. అంటే వేరే వాళ్ళకి కనపడుద్ది,
నీ ఇల్లు ఎంత గొప్పగా ఉంది, నీ దగ్గర ఎంత కాస్ట్లీ కార్ ఉంది, నీ బాడీ మీద ఎంత కాస్ట్లీ ఆర్నమెంట్స్ ఉన్నాయి, నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది. ఓకే, ఇవన్నీ ఎక్స్టర్నల్ పీపుల్కి చూసేది. కానీ సాటిస్ఫైడ్ లైఫ్ అంటే ఇంటర్నల్గా, అది ఎవ్వరికి ప్రపంచంలో ఎవ్వరికి కనపడదు. నువ్వు చెప్పకపోతే నీ తల్లిదండ్రులకి, నీ భార్యకి, నీ పిల్లలకు కూడా తెలియదు. నీ అంతరాత్మకు మాత్రం నీకే తెలుసు అది నీ సాటిస్ఫై. అంటే నువ్వు పడుకున్నప్పుడు రాత్రిపూట పడుకున్నప్పుడు వెంటనే 1 సెకండ్ 5 సెకండ్స్లో అలా నిద్ర వచ్చేసిందంటే నువ్వు చాలా, అంటే అది ఒక ఫీలింగ్ సార్. కొన్నిటికి అవి మనం చెప్పలేని ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ అది మన ఇంటర్నల్ ఫీలింగ్. సో సాటిస్ఫైడ్ లైఫ్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నల్ ఫీలింగ్, హౌ యూ ఫీల్. సక్సెస్ఫుల్ అంటే మెజర్డ్ బై అదర్స్, సాటిస్ఫాక్షన్ ఇస్ మెజర్డ్ యూ ఓన్లీ. సో నేనేమంటానంటే అందరూ కూడా సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి, సక్సెస్ఫుల్ సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటారు. అది వద్దు ఇది వద్దు, రెండు అయితే బాగుండదు. పాసిబుల్ అదే ప్రయత్నిస్తే. ఓకే, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? అసలు లైఫ్ అంటే ఏంటిది అసలు? ఏ పర్పస్? అది ఏం పర్పస్ కదా సార్? అందరికి మనకేం చెప్పారు, అమ్మ పుట్టంగానే కాలేజీ స్కూల్కి వెళ్ళు, స్కూల్ తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? పెళ్లి కాగానే ఆటోమేటిక్ గా వద్దన్నా కానీ పిల్లలు వచ్చేస్తారు. ఓకే, ఇంక నెక్స్ట్ ఏంటి? ఇంకా మంచి ఇల్లు, హోమ్ లోను, మంచి కారు లోను, క్రెడిట్ కార్డు. ఓకే, ఇప్పుడు ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ వెరీ గుడ్. పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనం రిటైర్మెంట్ అయిపోతాం. ఇప్పుడు మనం ఇంకా అయిపోయింది, ఇదే లైఫ్, ఇప్పుడు ఆనందంగా ఉందాం అనుకుంటారు. కానీ అది ఒక భ్రమే. ప్రతిరోజు రాత్రి పగలు ఉన్నట్టు, సంవత్సరంలో డిఫరెంట్ కాలాలు ఉన్నట్టు మనిషి జీవితంలో కష్టం సుఖం అనేది ఎప్పుడు కూడా పక్కనే ఉంటే తప్ప నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను ఇప్పటి నుంచి సుఖపడతాను అంటే ఏమీ ఉండదు సార్ జీవితంలో. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కష్టం తర్వాత సుఖము, సుఖం తర్వాత కష్టం, ఇదే జీవితం. 2 కష్టాల మధ్య ఉండేదే సుఖము, 2 సుఖాల మధ్య ఉండేదే కష్టము. ఇది ఎప్పుడు ఉంటుంది, ప్రతి వయసులో ఉంటుంది. చదువుకునేటప్పుడు ఉంటుంది, పెళ్లి చేసుకునేటప్పుడు ఉంటుంది, పిల్లలు కన్నప్పుడు ఉంటుంది, నువ్వు రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది సార్. సో కాబట్టి ప్రతిరోజు హ్యాపీగా ఉన్నదాన్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి తప్ప ఇదంతా అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత నేను హ్యాపీగా ఉంటానంటే అది కాదు. ఎందుకంటే అప్పుడు కూడా నీ పిల్లలకి ఏయో సమస్యలు ఉంటాయి, నీ మనవలతో ఏయో సమస్యలు ఉంటాయి, నీకు హెల్త్ సమస్యలు ఉంటాయి. నీకు ఇప్పుడు చూస్తున్నాం కదా సొసైటీలో ఎంతమంది ఈ రోజున పేపర్లో చూస్తుంటే భయం వేస్తుందండి. కొడుకు తల్లిని చంపటం ఏంది, తల్లిని భర్తని భార్య చంపటం ఏంది, అక్కని అన్న చంపటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? భార్యాభర్తలు సూసైడ్ చేసుకుంటే అంతగా అయిపోతుందంటే. సో కాబట్టి ఏదైనా కానీ జీవితంలో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇమాజినేషన్ టు రియాలిటీ, ద డిఫరెన్స్ రియల్ లైఫ్. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ పర్పస్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రూవ్ వాట్ ఈస్ లైఫ్. అంటే నీకు నువ్వు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు అలా ఎక్కడ డెఫినేషన్ చెప్పలేదు, నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది లైఫ్ అంటే. నువ్వు ప్రూవ్ చేసి చెప్పు వాట్ ఈస్ లైఫ్ అనేది. యూ టెల్ మీ వాట్ ఈస్ లైఫ్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ డూ అండ్ షో టు ద సొసైటీ దట్ దిస్ ఇస్ లైఫ్. ఎస్ సార్. వై ఎడ్యుకేషన్ సార్? ఎడ్యుకేషన్ ఎందుకు అసలు? ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్ లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక గ్రేట్ లెజెండరీ కొటేషన్ సార్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. అంటే ఈ చదువు అనేది ఒకప్పుడు మన గురుకులాల్లో ఉండేది, ఇప్పుడు మన వెస్ట్రన్కి అంతా ఇది అయిపోయాం. కానీ ప్రతి మనిషిలో కూడా భగవంతుడు యూనివర్స్ ఒక యూనిక్ క్వాలిటీని ఉంటేనే వాడు మనం భూమి మీదకి వస్తాడు. ఆ యూనిక్ క్వాలిటీని తల్లిదండ్రులు కానీ గురువులు కానీ గుర్తించి ఆ యూనిక్ క్వాలిటీ వల్ల వీడు ఏ రంగంలో అయితే బాగుండడని చెప్పే పర్పస్ ఎడ్యుకేషన్. కానీ మనము ఈ రోజున 100%కి 99% స్కోర్ రావాలి, మంచి లక్షల రూపాయల ఉద్యోగం రావాలి, ఓకే, అబ్రాడ్ వెళ్ళాలి. అదే మన పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంతే కదా? అలా కాదు సార్, ఇలా ఉంటే బాగుండదు అనేది దట్ ఇస్ ద కొటేషన్. ఆ లెజెండరీ చెప్పే కాన్సెప్ట్ సబ్జెక్ట్. వాట్ ఈస్ లక్ సార్? చాలా మంది లక్ అని ఎంబడి పడుతుంటారు. నాకు లక్ లేదు, అందుకోసమే సాధించలేకపోయాను, వాడికి లక్ ఉంది కాబట్టి అది సాధించగలిగాడని చెప్తుంటారు కదా. అసలు వాట్ ఈస్ లక్? సో లక్ అనేది సార్, కొంతమంది కర్మని బిలీవ్ చేస్తారు, కొంతమంది హార్డ్ వర్క్ని బిలీవ్ చేస్తారు, కొంతమంది హార్డ్ వర్క్ ప్లస్ కర్మ ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా ఇదే అని చెప్పలేం. కానీ కొంతమందికి ఎస్ వాళ్ళ పేరెంట్స్ చేసుకున్న కర్మఫలము మరి వీళ్ళు పోయిన జన్మలో చేసుకునేటప్పుడు బిలీవ్ చేసే వాళ్ళకి ఆ విధంగా బిలీవ్ చేస్తారు. కొంతమంది లేదు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన మూవీలో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎంతో కష్టపడి ఎస్ అలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు దేసే ఎస్ లక్ అనేది ఒకటి ఉండొచ్చు, కానీ హార్డ్ వర్కే మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. కర్మను నమ్ముకున్న వాళ్ళు ఎస్ ఇది కర్మఫలం అంటారు. కొంతమంది మిక్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ప్లస్ కర్మఫలం కూడా అంటారు సార్. అదే లక్. అండ్ నేను చెప్పాను
హూ ఇస్ ద లక్కీయెస్ట్ పర్సన్ అంటే అదృష్టవంతుడు ఎవరంటే నచ్చిన పని తెలియాలి, చేతి నిండా ఆ పని ఉండాలి, వాళ్ళే అదృష్టవంతుడు, లక్కీ పీపుల్ అని నేను అంటాను. కొంతమందికి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ హ్యాబిట్స్ ని చేంజ్ చేయాలంటే మన పీపుల్స్ లో, మన వాళ్ళల్లో ఎలా సార్? సో ఫస్ట్ హ్యాబిట్ అంటే ఏదైనా మనం రిపీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దున్న 4 గంటలు లేచే అలవాటు, అది నా హ్యాబిట్. లేచిన తర్వాత నేను మిరాకిల్ మార్నింగ్ అని ఒక కాన్సెప్ట్ చేసుకుంటాను. మిరాకిల్ మార్నింగ్ అంటే సేవర్స్ అంటే ఫస్ట్ లేవగానే సైలెన్స్గా ఉండాలి. తర్వాత అఫర్మేషన్స్ అంటే నాకేం కావాలి లైఫ్లో. ఎగ్జాంపుల్ నేను అనుకునేది ఐ లవ్ గ్రేట్ హెల్త్, హ్యాపీగా, ఐ లవ్ అబండెంట్ వెల్త్, ఓకే, ఐ లవ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ లవ్ మై ప్యాషన్, ఐ లవ్ టు ట్రావెల్ 29 states and 195 countries in the world, I love to help my family to reach their goals and passion, I love to help people by giving fish అంటే మనం అనుకున్నట్టు ఇందాక ఫ్యామిలీ, ఓకే, ఇన్కమ్, డబ్బుకి సంబంధించి, స్కిల్స్, హెల్త్, దాన్ని అలా అక్రోనింగ్గా పెట్టుకుని అంటే సొసైటీకి, నా ఫ్రెండ్స్కి, వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఇవన్నిట్లో కూడా ఈ రంగ లైఫ్ ఇంజనీర్ అని చెప్పేసి అనుకున్నట్టు ఇందాక. నెక్స్ట్ ఐ వాంట్ టు నో పర్పస్ ఆఫ్ మై లైఫ్, ఎందుకు పుట్టాను అది కూడా తెలియాలి కదా. సో ఆ విధంగా ఎవ్రీడే నేను మార్నింగ్ ఎవ్రీడే అలా 3 times అఫర్మేషన్స్ అనుకుంటాను సార్. నెక్స్ట్ విజువలైజేషన్, ఓకే, సేవర్స్, SAV, విజువలైజేషన్. కూర్చొని మంచిగా ఒక ప్రజెంట్ ప్లేస్కి వెళ్ళిపోయి బయట టెర్రస్ పైకి కానీ చెట్ల దగ్గర కానీ దూరంగా ఒక పార్క్లోకి వెళ్ళిపోయి పొద్దున్నే అలా ప్రశాంతంగా విజువలైజేషన్. ఏదైతే నువ్వు అనుకున్నావో విజువలైజేషన్, హెల్త్ అంటే ఎలా, హెల్త్ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ హ్యాబిట్స్ ఏంటి, మంచిగా ఒక 10 హ్యాబిట్స్ మంచిగా ఏంటి, మంచి ఫ్రెష్ బ్రీత్ ఎయిర్ పీల్చుకోవాలి, తర్వాత మంచిగా రోజు కావలసినంత మంచి నీరు తాగాలి, మంచి ఆహారం తీసుకోవాలి, తర్వాత మంచిగా ఆలోచనలు ఉండాలి, తర్వాత మంచిగా నిద్రపోవాలి, మంచి వ్యాయామం చేయాలి, మంచి విసర్జన ఉండాలి, తర్వాత ఇంకా మనకేంటి మంచి కర్మ చేయాలి, మంచి జీన్స్ ఉన్నాయని చెప్పేసి ఇమాజిన్ చేసుకోవాలి, మంచి ఆస్ట్రాలజీ, నాకు అంతా బాధ్యత. ఈ 10 పాయింట్స్ ఇవే మనకి ఇంత మించి ఏముండదు సరంగా. ఈ హెల్త్ విషయంలో ఈ 10 కదా ఉంటాయి. జనరల్గా ఏం జరిగింది హెల్త్ విషయంలో, మనం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం, సొల్యూషన్ కోసం వెతుక్కుంటాం. ఎవరు సొల్యూషను? ఇంగ్లీష్ డాక్టర్. కానీ ఇంగ్లీష్ డాక్టర్ సొల్యూషనా? ఆయుష్ అని చెప్పేసి ఎంత ఫేమస్ ఉంది, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, యోగా న్యాచురోపతి డాక్టర్ ఉన్నారు, యునానీ డాక్టర్ ఉన్నారు, సిద్ధ డాక్టర్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్ ఉన్నారు. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినాలి కదా. ఎమర్జెన్సీ కాకపోతే అంటే కొన్ని ఉంటాయి ఎమర్జెన్సీ. నేనేమంటానంటే హెల్త్ని 4గా డివైడ్ చేశాను సార్, 4 కేటగిరీగా. ఒకటి రెగ్యులర్ డిసీజెస్ అంటే దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఇలాంటివి. రెండోది లైఫ్ స్టైల్ డిసీజెస్, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఒకసారి వచ్చాయంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవితాంతం ముందు వాడండి. మూడోది ఆర్గాన్ బేస్డ్ డిసీజెస్, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లం అని చెప్పేసి, కొన్ని క్యాన్సర్ అని చెప్పేసి భయంకరమైన లివర్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఆర్గాన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నాలుగోది సర్ప్రైజ్ ఇన్సిడెంట్స్, మనకు తెలియవు, ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఏదో జరిగింది. ఈ 4 విషయాల్లో 4వ దానికి ఇమ్మీడియట్గా మనము అలోపతికి వెళ్ళాలి. మిగిలిన 3టికి అలోపతికి వెళ్ళాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి. కానీ ఈ 5గురు కూడా ఏం చెప్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. నేనేమంటానంటే జ్వరం వచ్చింది, ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్కి వెళ్ళు, చూడు, రాసుకో. నా దగ్గర నా హెల్త్ రిపోర్ట్ ఉంటుంది సార్, ఒక బుక్ ఉంటుంది. నేను 15 సంవత్సరాల నుంచి నాకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా రాసుకుంటా. ఎన్నో తారీఖు ఏం వచ్చింది, నేను ఏం చేస్తే తగ్గింది. సో ఈరోజు నాకు రేపు జ్వరం వచ్చింది, సార్ రికార్డ్ ఓపెన్ చేస్తా. అచ్చా 15 సంవత్సరాల నుంచి నాకు ఎన్నిసార్లు జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చింది, రూట్ కాజ్, నేను దానికప్పుడు ఏం చేశాను, హోమియో వాడానా, ఆయుర్వేదం వాడానా, సిద్ధ వాడానా, ఇంగ్లీష్ వాడానా, ఒక క్లారిటీ. సో ఆ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్కి 4వ దానికి వెళ్ళాలి. మిగిలిన 1, 2, 3 కేటగిరీస్లో ఈ 5 వీళ్ళు కూడా ఏం చెప్తున్నారో వినాలి. ఒక ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కోసం అందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు నీకున్న డబ్బుని బట్టి, నీకున్న అవగాహన బట్టి, నీకున్న నొప్పిని బట్టి వాటిలో ఉన్న బెస్ట్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేనేమంటానంటే సొల్యూషన్తో పాటు రూట్ కాజ్ ఈ 10 పాయింట్స్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, నువ్వు ప్రాపర్గా మంచి గాలి పీల్చుకుంటున్నావా లేదా. ఈ రోజున హైదరాబాద్లో ఒక్కో దగ్గర ఏరియాలో 150, 180 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. మీకు కావాల్సిన 50నే. 50 కన్నా ఎక్కువ ఉంటే దర్ ఈజ్ ఎ ప్రాబ్లం కదా. మంచి ప్రకృతిలో రోజు 1 గంట సేపు 2 గంటల సేపు వెళ్ళి మంచి ప్రకృతిలో హ్యాపీగా చెట్ల మధ్యలో ఆక్సిజన్ ఉండాలి, ప్రాణాయామం చేసుకో. రెండోది వాటర్, నువ్వు ప్రాపర్ వాటర్ తాగుతున్నది. ఎంతమందికి 90% ప్రాబ్లమ్స్ వాటరే సరిగ్గా తాగరు. వాటర్ తాగకపోవడం వల్ల సమస్య విషయం అతనికే తెలియదు. మూడోది ఫుడ్, నువ్వు టేస్ట్ కోసం తింటున్నావా, బాడీ కోసం తింటున్నావు, 2 తిను. కానీ బాడీకి కావాల్సిన అన్ని ఏంది ఇలా పెట్టుకుని తిన్నప్పుడు నీకు 5 అందుతున్నాయా లేదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అందుతున్నాయా లేదా నీకు తిన్నప్పుడు, ఇలా ముద్ద పెట్టినప్పుడు ఇవన్నీ కూడా అందాలి. ఓకే, సో ఆ విధంగా ఫుడ్ అయిపోయిన తర్వాత నిద్రపోతున్నావా టయానికి, ప్లస్ ఎక్సర్సైజు
ఏదో చేస్తున్నాం లేదా, ప్లస్ విసర్జన. ఏ రోజైతే బాడీలోంచి ఎక్స్క్రియేషన్ మ్యాక్సిమం 1-2 గంటల ఎవ్రీడే ప్రాపర్గా జరగకపోతే దట్ మీన్స్ దేర్ ఈజ్ ఎ అంటే ఇంక నువ్వు ఇట్స్ అలర్ట్ ఫర్ యూ. ప్లస్ ఆలోచన సార్, మీకు తెలుసా చాలామంది మనకి ఫిట్గా ఉండటానికి 20% సార్ మనకి ఎక్సర్సైజ్ ఉపయోగపడింది, 80% మన డైట్. చాలా మంది తెలియదు ఆ విషయం. ఏందో గంటలు అడుగుతుంటారు, ఏంట్రా బాబు తగ్గట్లేదు అనుకుంటారు. కానీ 20% ఎక్సర్సైజ్, 80% డైట్. తెలుసా 80%. మనకు విషయం తెలుసా సార్, మనం తింటాం చాలు కదంటే నవ్వుతూ మన ఇతను గ్రేట్ యాక్టర్ ఆయన ఉన్నారు, మన సఖీ మూవీలో సినిమా హీరో మాధవన్ గారు ఇంటర్వ్యూలో నేను షాక్ అయ్యాను. డ్రింక్ ఫుడ్, చూ వాటర్. అర్థం కాలేదు. ఆహారాన్ని తాగాలి, వాటర్ని తినాలంట. వాటర్ని నమలటం ఏంటి, ఆహారాన్ని తాగటం ఏంటి అని తర్వాత ఆ వీడియో 32 minutes వీడియోని చూస్తే ఆయన 5-10 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాడు. ఏంటంటే మనమంట అన్నం తినేటప్పుడు 32 సార్లు నమిలి తినాలంట. మనకి 32 పళ్ళు ఉన్నాయి కదా, అలా 32 సార్లు అంటే మనం తిన్న ఆహారం ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోయి ఇంకా అలా ఉండాలంట. అది ప్లస్ ఇంకొకటి వాటర్ని కూడా అలా గుడగడ తాగకుండా స్లోగా సిప్ చేస్తే, అంటే ఈ ఒక్క సూత్రం వల్ల అండి సార్ 90% ఆఫ్ ద హెల్త్ ఛాలెంజెస్ పోతాయంటే ఐ డోంట్ నో మరి ఎంత. అంటే నేను కూడా ట్రై, ఐ మీన్ ఈజీ కాదు, బట్ అది అద్భుతంగా అనిపించింది సార్. సో ఆ విధంగా నేను ఏమంటే రూట్ కాజ్ మనం 10 పాయింట్స్ అనుకున్నాం. ఎయిర్, గాలి, మంచి గాలి, వాటర్, ప్రాపర్ వాటర్ తాగుతున్నావా లేదా, మంచి ఆహారం తీసుకుంటున్నావా లేదా, నెక్స్ట్ మంచి నిద్ర, మంచి విసర్జన, ఓకే, తర్వాత మంచి వ్యాయామం, 6 అయిపోయాయి. తర్వాత మంచి ఆలోచనలు. ఈ 6 పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఆలోచనలు కరెక్ట్గా లేకపోతే ఈ రోజున మీరు నమ్మరు, చాలామంది ఈ రీసెర్చ్లు తెలియదు ఏంటంటే చాలామంది గ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ స్ట్రెస్, ఈ యొక్క ఆలోచనల విధానం రాంగ్ ఉండటం వల్ల బయటకు కనపడవచ్చు, కానీ నా మనసులో ఏముంది మీకు తెలియదు కదా. చెడు ఆలోచన ఉందో, వేరే వాళ్ళ మీద ఏమన్నా నాకు దగ్గర నెగిటివ్ ఉందో అని చెప్పేసి అది చాలా ఆలోచనలు మంచిగా ఉండాలి. తర్వాత ఆస్ట్రాలజీ. కొంతమంది నమ్ముతారు అదొక సపరేట్ సబ్జెక్టు సైన్స్ అని చెప్పేసి, కొంతమంది దాన్ని నమ్మరు. బట్ ఎనీవే అది కూడా ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలి. తప్పులేదు కదా సార్. ఇప్పుడు మనం వెహికల్ మీద వెళ్తున్నాము, అక్కడ కార్నర్లో చాలా యాక్సిడెంట్లు జరిగాయి అంతమంది, కాబట్టి వాళ్ళు బోర్డు పెట్టారు, బాబు ఇక్కడ స్లోగా వెళ్ళు, ఇక్కడ ఏదో ఒక ఇది ఉంది, సో కొద్దిగా స్పీడ్ తగ్గించమని చెప్పి. సో ఆస్ట్రాలజీ కూడా చాలా టైంలో బాబు నీకు ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంది, కొద్దిగా జాగ్రత్త పడు, అలర్ట్. అంటే పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు 100 కోట్లు పెట్టేటప్పుడు, లేకపోతే మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొద్దిగా అలర్ట్గా, పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, ఇలా పెద్ద బిజినెస్ పెట్టేటప్పుడు కానీ, ఏదైనా కొన్ని మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ టైంలో బాగున్నప్పుడు ఇట్స్ ఓకే. సో అది మనం కూడా చూసుకొని కొద్దిగా ఫాలో అయితే తప్పు లేదు, ఓకే, నమ్మితే, బిలీవ్ చేస్తే. తర్వాత సార్ 6, 7, 8 అయిపోయింది. 9 జీన్స్, జెనెటిక్స్. కొన్ని తల్లిదండ్రుల నుంచి కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకొని ముందల నుంచే అలర్ట్గా ఉండడం తప్పులేదు. అన్నిటికన్నా లాస్ట్ 10th కర్మ. కొంతమంది నమ్ముతారు, కొంత నమ్మరు. కానీ ఎందుకంటే కర్మ నమ్మకపోతే ఇప్పుడు చాలామంది మనకి హార్ట్ అటాక్లు లేకపోతే క్యాన్సర్ పేషెంట్ని వెళ్తారు సార్. చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఈ చెప్పుకున్న 9 పాయింట్స్ ఏముంటాయి సార్, వాళ్ళు ఏమి 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఏమి గాలి ఇవన్నీ ఏముండవు కదా. అలాంటి వాళ్ళు కూడా మరి క్యాన్సర్లు అంటే మరి ఏదో మనకు సంబంధించింది. సో నేనేమంటానంటే ఈ 10 కూడా మన రూట్ కాజ్ ఉండాలి. సో ఆ విధంగా హెల్త్ విషయంలో నేను మార్నింగ్ అఫర్మేషన్, అది సేవర్స్ అని చెప్పే కదా, మిరాకిల్ మార్నింగ్లో 4 గంటలు ఇచ్చిన తర్వాత సైలెన్స్ అయిపోయింది, మన అఫర్మేషన్స్ అయిపోయింది, విజువలైజేషన్స్లో ఆ విధంగా హెల్త్కి సంబంధించి. ప్లస్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను 89. తర్వాత డబ్బుకి సంబంధించి నాకు బాగా డబ్బు ఉంది, ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి, నాకు హ్యాపీగా అని చెప్పి రిలేషన్షిప్, మా అమ్మ నాన్న, మా భార్య, పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి. ప్లస్ నా డ్రీమ్ ఏదైతే ఉందో తెలియదు, అలా మనం ఏదైతే కావాలనుకుంటున్నా అవన్నీ జరుగుతున్నట్టు జరిగినట్టు ఊహించుకోవటం. ఏముంది సార్, ఫ్రీనే కదా, ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, ఊహించని చెప్పేసి. సో విజువలైజేషన్. సో సైలెన్స్ అయిపోయింది, అఫర్మేషన్స్ అయిపోయింది, విజువలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది సేవర్స్, SAVERS, రీడింగ్. సో ప్రతిరోజు కూడా బ్రెయిన్కి ఫుడ్ పెట్టాలి కదా. సో మంచి బుక్స్, మంచి కొటేషన్స్. నా దగ్గర సార్ ఈనాడు సండే బుక్స్లో ఎంత పెద్ద బుక్ ఉంది సార్. అంటే సండే బుక్లు కొన్ని కొటేషన్స్ వస్తాయి, మంచి మాట అని చెప్పేసి. అవి ఎలా అంటే ఇక్కడ టచ్ అవుతుంది సార్. అలాంటివన్నీ కూడా పెట్టేసుకొని అప్పుడన్నా మనం లోలో ఉన్నప్పుడు ఒకసారి చదవగానే ఆటోమేటిక్గా ఫ్రీగా అలా అప్ అయిపోతుంది. సో ఆ విధంగా రీడింగ్, ఓకే. నెక్స్ట్ లాస్ట్ సేవర్స్, ఎస్ అంటే స్క్రైబింగ్, రాసుకోవడం. ఈ సేవర్స్లో ఈ కూడా ఉంది, SAVERS. ఈ అంటే ఎక్సర్సైజ్. సో మిరాకిల్ మార్నింగ్, ప్రతిరోజు మార్నింగ్ ఎవరైనా కానీ ఈ మిరాకిల్ మార్నింగ్ ఈ 6 గంటలకు చేయగలిగితే అద్భుతం సార్. ఇందులో బాడీకి ఉంది, మైండ్కి ఉంది, పర్ఫెక్ట్.
మిరాకిల్ మార్నింగ్. సో ఆ విధంగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. లైఫ్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ లాగానే ఉన్నాను మీ లైఫ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.